ఇది మనము ఆదికాండం 30వ అధ్యాయము 14వ వచనం నుంచి మనకు ధ్యానాన్ని కొనసాగిద్దాం. పోయిన వారము 30వ అధ్యాయము 13వ వచనం వరకు మనము ధ్యానించాం. పోయిన వారం ఏం ధ్యానించామో ఒకసారి నెంబర్ వేసుకుందామా? మళ్ళీ రాహేలుకి పిల్లలు కలగపోవటం బట్టి యాకోబు వద్దకు వచ్చి యాకోబును అడుగుతుంది, నాకు సంతానమేమో లేకపోతే నేను మరణిస్తాను అని. ఆ మాటకు యాకోబు ఏ విధంగా గద్దించాడో చూసాం. మరి రాహేలుకి పిల్లలు లేకపోవటం చూచి అక్కకు పిల్లలు పుట్టారు, కానీ తనకు మాత్రం పిల్లలు లేరు. కాబట్టి ఒక వేదన, ఒక బాధ రాహేలు హృదయంలో ఉన్నది. ఇక్కడ ఒక విచిత్రం ఏంటో తెలుసా? రాహేలు అనగా చెల్లి ఏమో అక్కను చూసి అసూయపడతా ఉంది. అక్క వలే నేను పిల్లలు కాలేకపోతున్నా, మరి అక్కకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు అని. అక్కేమో చెల్లిని చూసి అసూయపడతా ఉంది. ఎందుకు? మరి చెల్లెలు నాకంటే అందంగా ఉంది కాబట్టే యాకోబు నా వద్ద కాక రాహేలు వద్దనే ఎక్కువగా ఉంటున్నాడు. కాబట్టి అక్కేమో చెల్లిని చూసి అసూయపడతా ఉంది, చెల్లెలేమో అక్కను చూసి అసూయపడతా ఉంది. కాబట్టి ఈ అసూయ ఎంత ప్రమాదమో మనం పోయిన క్లాసులో మనం నేర్చుకుందాం. ఏమిట్రా, మరి దేవుడు మరి మన జీవితంలో కొన్ని వాటిని అనుగ్రహిస్తాడు, కొన్ని వాటిని అనుగ్రహించలేకపోవటం బట్టి, మనకంటే పక్కన వాళ్ళు ఎక్కువగా దీవించడం బట్టి మనం ఎప్పుడు కూడా అసూయ అనేది చెందకూడదు. కాబట్టి మన వద్ద లేనిది ఎటువైతే కలిగి ఉన్నప్పుడు దాన్ని చూసి మనకి సంతోషం కలగాలి, కానీ అసూయ అనేది పుట్టకూడదు. అసూయ ఉంటే ఎంత ప్రమాదమో మనము లాస్ట్ సెషన్లో మనము అనేక విషయాలు మనం నేర్చుకుందాం. మన లైఫ్లో అసూయని డీల్ చేయకపోతే చాలా ప్రమాదకరమైంది. ఆమేన్. మరి అసూయ చెందినటువంటి యొక్క రాహేలు దేవుని వద్దకెళ్ళి ప్రార్థన చేయటకు బదులుగా స్వంత ఆలోచన కలిగి స్వంతగా ఒక అడుగు ముందుకు వేసి రాహేలు ఏం చేసింది? తన యొక్క దాసిటువంటి బిల్హాను యాకోబుకి ఇచ్చింది. మరి నా దాసితో వెళ్ళు, నాకు సంతానం కావాలి, నాకు పుట్టినా నా దాసికి పుట్టినా నాకు సంబంధం లేదు, నాకు పిల్లలు కావాల్సిందే అని తన దాసిని తన భర్తకి ఇస్తూ ఉంది. అంటే శారా చేసినటువంటి తప్పే ఇప్పుడు రాహేలు కూడా చేస్తూ ఉంది. ఏమండి, దేవుని ఆలోచన ఇది? దేవుని యొక్క ప్రణాళికన ఇది? లేదు. దేవుని ప్రమేయము లేకుండా స్వతహాగా అడుగు ముందుకు వేస్తుంది. ఫలితంగా దాసికి 2 కుమారులు జన్మిస్తారు. ఆమేన్. మరి ఎప్పుడైతే దాసికి 2 కుమారులు జన్మిస్తారో లేయా ఏం చేసింది? నేనేం తక్కువ తిన్నానా అన్నట్టుగా లేయా కూడా ఏం చేసింది? తన ఒక దాసిని కూడా యాకోబుకి ఇచ్చింది, జిల్పాని ఇచ్చింది. తర్వాత జిల్పా కూడా 2 కుమారులు కంటుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? కుటుంబంలో అసూయతో ఒక పోటాపోటీ జరుగుతూ ఉంది. ఫ్యామిలీలో ఒక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అసూయను బట్టి గొడవలు, అసూయను బట్టి కాంపిటీషన్ అనేది ఇంట్లో మొదలైనది. ఆమేన్. సో కాబట్టి లేయాకి ఇదివరకే 4 కుమారులు పుట్టారు. తర్వాత మరి 2 దాసులకు, ఒక దాసుకి 2 కుమారులు, ఇంకొక దాసుకి 2 కుమారులు, మొత్తం ఎంత? 8 మంది కుమారులు. అంటే ఇప్పటికే మరి 8 మంది కుమారులు జన్మించినా కూడా రాహేలుకు మాత్రము సంతానము కలగలేదు. మరి 14వ వచనం నుంచి ఏమైందో చూద్దాం. గోధుమల కోత కాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చాను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా, ఆమె, నా భర్తను తీసుకుంటువే, అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకుందువా అని చెప్పాను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడి రాత్రి నీతో శయనించునని చెప్పాను. సాయంకాలం మందు యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు లేయా అతన్ని ఎదుర్కొని పోయి, నీవు నా యొద్దకు రావెలను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పాను. కాబట్టి అతడు రాత్రి ఆమెతో శయనించాను. దేని బిడ్డరా, ఈ వచనంలో మరి రూబేను పొలంలోకి వెళ్ళాడు. పొలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని పండ్లు కనిపించాయి. ఆ పండ్లు ఏంటివంట? పుత్రదాత వృక్షపు పండ్లు కదా. ఈ పండ్ల గురించి మనం ఎప్పుడు వినింటాం. మనం మామిడి పండ్లు వినింటాము, సీతాఫలం పండ్లు వినింటాము కదా, అరటి పండ్లు వినింటాము. కానీ ఈ పండ్లు చాలా కొత్తగా ఉన్నాయి. పుత్రదాత వృక్షపు పండ్లు అన్నటువంటి మాట బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ పండ్ల పేరు విచిత్రంగా ఉంది. రూబేను దాన్ని చూశాడు. దాన్ని చూసి దాన్ని పట్టుకొని వచ్చి, అమ్మ, నీకు ఒక గుడ్ న్యూస్. ఎందుకు అంటే అప్పటికే లేయా మరి
కాన్పు ఊడిపోయినట్టుగా, అంటే ఇంకా పిల్లలు కలలేని స్థితి అనమాట. అప్పటికే ఇద్దరు పిల్లలు కని ఉంది, ఇంకా కలగరేమో అనే ఉద్దేశంతో లేయా మరి తన దాసిని యాకోబుకి ఇచ్చేసి ఉంది. అయితే రూబేను ఆ పళ్ళు కనుగొన్నప్పుడు వాళ్ళ మధ్య ప్రతినిధి వచ్చాడు, అమ్మా ఇక నీకు గుడ్ న్యూస్ ఇది, మరి నీకు ఇద్దరు మాత్రమే పిల్లలు పుట్టారు అనుకున్నావు కదా, ఇదిగో నీకు ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాను, ఇదిగో ఈ పండ్లు నీ కొరకే అని ఆ పండ్లు లేయాకి ఇచ్చాడంట. ఎప్పుడైతే లేయాకి ఆ పండ్లు ఇచ్చాడో ఆ సంగతి రాహేలు చూసింది. రాహేలు చూసి మరి పరిగెత్తుకుంటూ వచ్చి లేయాని తన అక్కని అడుగుతూ ఉంది, అక్క మరి ఆ పుత్రదాత వృక్షపు పండ్లు కొన్ని నాకు ఇస్తావా అని అడుగుతున్నప్పుడు అక్క చాలా కఠినముగా జవాబిచ్చింది. ఇంతకీ ఈ పుత్రదాత వృక్షపు పండ్లు ఏంటి అనేది మనము కాస్త ఆలోచించాలి. ఈ పుత్రదాత వృక్షపు పండునే మరి ఇంగ్లీష్లో మ్యాండ్రేక్స్ అని రాయబడి ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో మ్యాండ్రేక్స్ అని రాయబడి ఉంది. దాన్నే లవ్ యాపిల్స్ అని కూడా పిలుస్తారు. లవ్ యాపిల్స్ అని పిలుస్తారు. మరి అరబ్బులు దీన్ని డెవిల్స్ యాపిల్ అని పిలుస్తారు. ఇది మన దేశంలో పుట్టదు. ఇది మన దేశంలో కానీ ఇతర ఏ దేశాల్లో కూడా ఇది మనం చూడం. కానీ ఎక్కువగా ఇజ్రాయెల్ పాలస్తీనా దేశంలో ఇప్పటికీ అక్కడక్కడ ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇవి పుత్రదాతపు వృక్షపు పండ్లు అన్నమాట ఇవి. మరి దీని గురించినటువంటి పెద్ద వివరణ మనకు బైబిల్లో లేదు. ఇక్కడ కాకుండా మరి ఎక్కడైనా బైబిల్లో ప్రస్తావించబడిందా, దీని గురించి సమాచారం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తే ఇక్కడ కాకుండా బైబిల్లో కేవలం మరొక చోట మాత్రమే దీని గురించి ప్రస్తావించబడింది. ఆ చోట ఏమంటుందంటే ఈ పండ్లంట చాలా సువాసన కలివి అంట. పరమగీతము 7వ అధ్యాయము 13వ వచనం. పరమగీతము 7వ అధ్యాయం 13వ వచనం. అక్కడ సొలొమోను దీని యొక్క వివరణ ఇస్తూ ఉన్నాడు. మనకు బైబిల్లో సమాచారము ఇంతకు మాత్రమే ఇవ్వబడి ఉంది. పరమగీతము 7వ అధ్యాయము 13వ వచనం. పుత్రదాత వృక్షపు సువాసన నిచ్చుచున్నది అంటే ఇది సువాసన విదజల్లేటువంటి ఒక లక్షణము కలిగి ఉన్నది అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దేమిట్రా ఇప్పటికీ కూడా అంటే మీరు గూగుల్ సెర్చ్ చేస్తే దీనికి వచ్చినటువంటి ఒక వివరణ మనకి వికీపీడియాలోను లేకపోతే గూగుల్ సెర్చ్లో మనకు కనపడుతుంది. ఇది ఎక్కువగా ఇప్పటికీ కూడా ఏంటి అంటే కొన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఇది పెద్ద సబ్జెక్ట్ కాబట్టి దీని మీద మనం పెద్ద ఫోకస్ చేయం దీని మీద. అయితే ఆ దినాల్లో ఇలాంటి పండ్లు దొరికేటివి అన్నమాట. ఈ పండు గురించి రాహేలు అక్కని అడుగుతున్నప్పుడు అక్క చెప్పేటువంటి ఒక మాట చూడండి. ఏమని, నా భర్తను తీసుకుంటివే అది చాలదా? కాబట్టి ఈ మాటను బట్టి రాహేలు యాకోబుని తన వశంలో ఉంచుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంటది కదా, ఏమని, నా భర్తను తీసుకున్నావు కదా అది చాలదా అనేటువంటి బాధతో కూడినటువంటి మాటలు భర్త అర్థం చేసుకోవచ్చు. రాహేలు తన భర్తను తన గుప్పెట్లో పెట్టుకుంది అని, అందుకే బాధతో ఆ మాట అంటా ఉంది. అందుకే ఎప్పుడైతే అందుకే బైబిల్ చాలా స్పష్టంగా అంటుంది. ఆదికాండం 2వ అధ్యాయంలో ఒక స్త్రీ ఒక పురుషుడే. అర్థమైందా? స్త్రీ తన తల్లిదండ్రులు, పురుషుడు తన తల్లిదండ్రులు విడిచి భార్యను హత్తుకును. 1 man 1 woman. ఇది బైబిల్ ఒక ఆది సంకల్పం ఇది. ప్లస్ వీళ్ళు ఏం చేస్తారు అంటే దేవుని సంకల్పాన్ని పక్కన పెట్టేసి ఒక స్త్రీ ఒక పురుషుడు కాదు, ఒక పురుషుడు 2 స్త్రీలు దేవుని యొక్క ఏర్పాటు అది కాదు. కాబట్టి పాలిగమీ అనేది అనగా బహుభారత్వం అనేది భయంకరమైనటువంటి పాపము. దాంతోపాటు లేవియకాండం 18వ అధ్యాయం 18 ప్రకారంగా సిస్టర్స్ని చేసుకోవడము అనగా అక్క చెల్లెలు కలిపి చేసుకోవడము ఇంకా భయంకరమైన పాపం అది. మళ్ళీ ఇంట్లో గొడవలు రావా, ఇంట్లో సమస్యలు రావా? ఒక భార్య ఒక భర్తను చేసుకుంటే ఇంట్లో ఎన్నో సమస్యలు కదా. ఒక భర్త ఒక భార్యను చేసుకునే ఒక భాగస్వామిని కలిగి ఉంటేనే అన్ని సమస్యలు. అలాంటిది పాప యాకోబుకి ఫ్యామిలీ ప్రెషర్ చూడాలి. పాపం ఎన్ని కష్టాలు వచ్చి ఉంటాయో ఆయన. అటు పెద్ద భార్యకి చెప్పుకోలేక, అటు చిన్న భార్యకి చెప్పుకోలేక, ఓ పక్కన పిల్లలు, ఓ పక్క సంతానం, ఓ పక్కన దాస్యులు కూడా, ఓ పక్కన యాకోబు ఒక పరిస్థితి వర్ణనాతీతం అది. అందుకే ఎప్పుడైతే మ్యారేజ్, గాడ్లీ మ్యారేజ్, అంటే గాడ్స్ వర్డ్, దైవ వాక్య క్రమాన్ని ఎప్పుడైతే మనం మీరుతామో అప్పుడు మన జీవితంలో భారీ మూల్యము చెల్లించుకోవాలి. దేవుడు సొలొమోను వార్నింగ్ ఇస్తున్నాడు. దేవుడు ఒక సూక్ష్మమైన హెచ్చరికిస్తున్నాడు. వివాహములో వాక్య హద్దు దాటావా ఆ తర్వాత మన మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి వివాహానికి దేవుడు కొన్ని సరిహద్దులను ఏర్పాటు చేశాడు.
వివాహానికి దేవుడు కొన్ని బౌండరీస్ని బైబిల్లో ఏర్పాటు చేశాడు. వివాహం ఎలా ఉండాలి, ఎవరిని చేసుకోవాలి, ఏది చేస్తే సరైన వివాహము, ఏ విధంగా చేసుకోకూడదు, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా భాగస్వామిని సెలెక్ట్ చేసుకోవాలో ఈ యొక్క బౌండరీ అనేది దేవుడు వాక్యంలో పెట్టాడు. అది అజ్ఞానంతోనో లేకపోతే ఆవేశంలోనో లేకపోతే తొందరపాటుతనంతో ఆ సరిహద్దును దాటావు అంటే భయంకరమైన మూల్యము చెల్లించుకోవాలి. అందుకే దేవుడు ప్రతి బిడ్డను, ప్రతి ఒక్క విశ్వాసుని దేవుడు కోరేది ఏమంటే వాక్యాన్ని బాగా చదవాలి, వాక్యము చెప్పినది మనము ఆచరించగలగాలి. హల్లెలూయా. యాకోబు మరి దేవుని యొక్క భయం కలిగిన వాడే, కానీ యాకోబు సైతం కూడా మరి దాసుతో వెళినప్పుడు దేవుని అడిగాడా? అడగలేదు. ఇంకొక దాసుతో వెళినప్పుడు దేవుని అడిగాడా? అక్కడ అడగలేదు. అంటే యాకోబు మరి ఆయన కూడా తొందరపడుతున్నాడు, ఆయన కూడా మరి తప్పుడు అడుగులు వేస్తూ ఉండడం వల్లే ఫ్యామిలీలో ఎన్నో టెన్షన్స్, ఎన్నో ప్రెషర్స్. ఎక్కడ దైవ క్రమం ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది, ఎక్కడ దైవికమైనటువంటి ఒక క్రమం ఉంటుందో అక్కడ నెమ్మది ఉంటుంది. ఎప్పుడైతే గాడ్స్ ఆర్డర్ ఎప్పుడైతే మనం మిస్ అవుతామో మన జీవితాల్లోనూ మన కుటుంబంలో నెమ్మది, సమాధానం అనేది కంప్లీట్గా తొలగిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి లేయాని వచ్చి అడిగినటువంటి రాహేలు మళ్ళీ అనేది కదా, సరే నాకు ఊరికే ఇవ్వద్దులే, కావాలంటే రాత్రి యాకోబుని పంపిస్తలే, నాకు ఇచ్చేయి అనేది డీల్ కుదుర్చుకున్నారు. ఎవరు? అక్కా చెల్లెలు. చూసారా ఎంత ఎంత దారుణమో. అంటే యాకోబు ఎవరితో ఉండాలో ఇద్దరే ఒప్పందాలు చేసుకుంటున్నారు. లేయా ఒప్పుకున్నది, సరే ఓకే డీల్ అనింది. కాబట్టి మరి సాయంకాలం యాకోబు ఏం తెలియనివాడు కదా, మరి ఇంటికి వచ్చాడు. లేయా అనింది, హలో మిస్టర్ జాకబ్, ఈ రాత్రి నాతో ఉండబోతున్నావు. అవునా? ఎస్, నేను పుత్రదాత వృక్ష ఫలముతో నేను కొని ఉన్నాను. అని కొన్నావా? ఎంత దారుణం ఇది. నన్ను కొన్నావా? కొనడానికి నీ ఎవరు, అమ్మడానికి ఆమె ఎవరు? యాకోబు చాయిస్ ఉందా? అయిపోయా. ఇంకా దిగిన తర్వాత, పీకలో దిగిన తర్వాత ఏం చేయగలుగుతాడు? ఇంకా చెప్పిన పని చేయాల్సింది, అంతేగా. దైవక్రమము దాటితే, వాక్యాన్ని అతిక్రమిస్తే, మెల్లిమెల్లిగా మనం ఉబులు చిక్కుకుంటే ఇంకా చేసేది ఏం లేదు, ఈడవబడతాం. విల్ బి డ్రాగ్డ్, మనం ఈడవబడతాం. తలగా ఉన్నటువంటి నువ్వు తోకగా దిగితే, తోకగా దిగజారితే తోక ఏం చేసి చెప్పండి, తలకాయ ఆడిపోతుంది, తోక ఆడిపోవాల్సిందే. తలకాయ ఉండాల్సినటువంటి యాకోబు ఇప్పుడు తోకయ్యాడు. ఏమని? నడిపించబడాల్సిన వాళ్ళు ఇప్పుడు నడిపిస్తూ ఉన్నారు. అంటే యాకోబు ఇప్పుడు ఏమయ్యాడు? తోకయ్యాడు. అందుకే ఈడవబడతా ఉన్నాడు. యాకోబుకి ఆప్షన్ లేదు. ఇందుకీ పుత్రదాత వృక్ష పళ్ళతో నిన్ను కొంటిని అంటే బహుశా ఆ పనులు చాలా విలువైనవేమో బహుశా. అందుకే లేయా ఆ మాటకు ఒప్పుకుంది. రాహేలు లేయతో ఒక డీల్ని కుదుర్చుకుంది. మొత్తానికైతే ఆ సంగతి అంతా జరిగిపోయింది. హల్లెలూయా. దీని బిడ్డరా మరి ఒక విషయాన్ని గమనించగలగాలి. 17వ వచనం నుంచి 21వ వచనం. దేవుడు లేయా మనవి వినెను కనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. లేయా, నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసిననుకొని అతనికి ఇస్సాకారు అను పేరు పెట్టెను. లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుని కనెను. అప్పుడు లేయా, దేవుని మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులు కని ఉన్నాను కనుక అతడికను నాతో కాపురము చేయననుకొని అతనికి జబులూను అని పేరు పెట్టెను. ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను. కాబట్టి దేవుడు లేయా మన వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబుకి 5వ కుమారుని కనింది. అయితే లేయా గర్భం ధరించి కుమారుని కనింది. సతగా ఏ మాట వినాలి. లేయా గర్భము ధరించడం గల కారణం ఏంటి? పుత్రదాత వృక్షపు ఫలములా? అంటే దేవుడు గర్భము ఇస్తాను అని చెప్పినప్పుడు ఆయనకి వేరే షార్ట్ కట్స్ అవసరం లేదండి, అడ్డదాలు అవసరం లేదు. అయితే ఈ పుత్రదాత వృక్షపు ఫలములు తీసుకోవడం ఏంటి? అఫ్కోర్స్ ఆ ఫలంలో కూడా కొన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, కానీ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా అది ఆ బహుమానము దేవుని చేత అనుగ్రహించబడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి భౌతికంగా చూస్తే ఆ పండు తినింది కాబట్టే లేక పిల్లలు పుట్టారు. నో, దాని వెనకల దేవుని హస్తము చూడాలి. చాలామంది ఏమనుకుంటారంటే మందులు వేసుకున్నాను కాబట్టి రోగం తగ్గింది, దేవుని స్వస్థపరచలే. కాదు, ఆ మందు వెనకల దేవుని హస్తం నీకు కనిపించట్లేదు. నేను ప్రార్థన చేశా, రోగం తగ్గలే, వైద్యుని వద్దకు వెళ్ళాను, వైద్యుడు మందులు ఇస్తే తగ్గిపోయింది, డాక్టర్స్ అని బాగు చేశారు. కాదు, డాక్టర్స్ వెనకల దేవుని హస్తం నీకు కనిపించట్లేదు.
కాబట్టి నువ్వు ఏ రూపంలో ఎన్ని మెథడ్స్ నువ్వు ఎన్నుకున్నా దాని వెనకల దేవుని హస్తమును చూడగలగాలి. ఒకవేళ దేవుని హస్తమే లేకపోతే ఎన్ని మందులు వేసుకున్నా, ఎన్ని దాళ్ళు వెతికినా, ఎన్ని రెమెడీస్ నేను ఫాలో అయినా ఫలితం ఉంటుందా? పర సంబంధమైన ప్రతి ఇవి జ్యోతిర్మేడకు దేవుని వద్ద నుండి వచ్చును అని మనం బైబిల్ స్పష్టంగా చదువుతున్నాం. అంటే ప్రతి ఇవి ఎక్కడి నుంచి రావాలి? దేవుని నుంచి రావాలి, మందుల నుంచి కాదు, లేదా డాక్టర్స్ నుంచి కాదు. వాళ్ళందరూ కేవలము సాధనలు మాత్రమే. కానీ ప్రతి ఇవి అది దేవుని నుంచి రావాలి. దేవుని నుంచి రాక నువ్వు ఎంత ప్రయాసపడినా కూడా ఉపయోగం లేదు. అందుకే అన్యులు కౌన్సిల్ చేసేటప్పుడు ఎందుకు దేని వైపు తిరగమంటాం? కారణం ఏమంటే కొన్ని అద్భుతాలు దేవుడు మాత్రమే జరిగించగలుగుతాడు, కొన్ని ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మాత్రమే జరిగించగలుగుతాడు. కాబట్టి మన నమ్మకము కేవలం మందుల వరకే ఆగిపోకూడదు, మన నమ్మకము కేవలము రెమెడీస్ వరకే ఆగిపోకూడదు. ఇవన్నీ కూడా మంచిదే, కానీ దానికంటే బియాండ్గా వెళ్ళి దాని వెనకాల దేవుని హస్తమును మనం స్పష్టముగా చూడగలగాలి. అందుకే మందులు వేసుకొని స్వస్థపరచబడినా నీవు క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? డాక్టర్స్ కాదు, ప్రభుకి ఇవ్వాలి. నువ్వు మందులు వేసుకొని బాగైనా, లేదా వేరే వాళ్ళకి రెమెడీస్ నువ్వు ఫాలో అవుతూ నీకు పరిష్కారం దొరికినా నీ క్రెడిట్ ఎవరికి, నువ్వు ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. చాలామంది ఆ సంగతి మర్చిపోతుంటారు. ప్రార్థన చేసి అంటే వాళ్ళ ఉద్దేశం ఏమంటే ప్రార్థనలోనే బాగా కావాలి, విశ్వాసంలోనే బాగా కావాలి, లేకపోతే మంత్రకు వచ్చి అప్పుడే బాగా కావాలి. ఒకవేళ మందుల ద్వారానో డాక్టర్ల ద్వారానో వేరే వాళ్ళ లౌకికమైన వ్యక్తుల యొక్క మరి ఒక రెమెడీస్ బట్టి ఫాలో అయితే ఆ విధంగా ఒకళ్ళ మేలు జరిగితే దేవుడి వల్ల కాలేదు, వాళ్ళ వల్ల అయింది. కాబట్టి ఐ డోంట్ గివ్ క్రెడిట్ టు గాడ్ అని అనుకుంటుంటారు. ఏమిటరా, దేవుడు ఏ మూలంగా ఎవరి ద్వారా అయినా కూడా అద్భుతాలు జరిగించగలుగుతాడు. కాబట్టి నెవర్ థింక్ పుత్రదాత వృక్షపు ఫలము ద్వారానే పిల్లలు పుట్టారు అనుకోవడం తప్పు. దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. అయితే మనోడు యాకోబు వేరే దారి అనుకున్నాడేమో, కానీ దేవుని ప్లాన్లో ఉంటే నువ్వు ఏ దారి అనుకొని కాక దేవునికి అనుగ్రహించుతాడు. హల్లెలూయా. లేదు నేను పనులు తీసుకున్నా, నేను ఆ మందులు వేసుకున్నా, నేను ఆ రెమెడీ ఫాలో అయినా, ఈ రెమెడీ ఫాలో అయినా, దేవుడు అనుకున్నాడు కాబట్టి నీకు అనుగ్రహించాడు. నీ రెమెడీస్తో పని లేదు, నీ మెథడాలజీతో పని లేదు. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి ఆల్వేస్ గివ్ క్రెడిట్ టు గాడ్. ఆమేన్. కాబట్టి లేయా మరి కుమారుని కన్నింది. కుమారుని కన్ని ఇస్సాకారు అను పేరు పెట్టింది. ఎందుకు ఇస్సాకారు అని ఒక పేరు పెట్టింది? దేవుడు నాకు ప్రతిఫలము దయచేశాడు, దేవుడు నాకు ప్రతిఫలము దయచేశాడు, కాబట్టి నా మొర దేవుడు విన్నాడు, నాకు ప్రతిఫలము దయచేశాడు అని కుమారునికి ఇస్సాకారు అని పేరు పెట్టింది. ఇస్సాకారు అనగా ప్రతిఫలము అని అర్థం. ఆ తర్వాత లేయా మరొకసారి గర్భం ధరించింది. ఈసారి కుమారుని కనింది. కుమారుని పేరు జబులూన్. జబులూన్ అని పేరు పెట్టింది. ఎందుకంటే జబులూన్ అనగా మంచి బహుమతి అని అర్థం. జబులూన్ అని నామకరణం చేసింది. అందరినీ కూడా కుమారులే గణిస్తూ ఉంది కదా. ఇప్పుడు ఎంతమంది అయ్యారు టోటల్గా? లేయాకు మొదట నలుగురు, ఒక్కొక్క దాసికి ఇద్దరు, అంటే నలుగురు, 4 + 4 8. ఇప్పుడు లేయా సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ ఇద్దరు కనింది. ఎంతమంది? 10 మంది. ఇక్కడ మొత్తానికి 10 మందులు పుట్టినా కూడా రాహేల్కి మాత్రము ఇంకా చూడండి ఎంత టెన్షన్ రావాలి, ఎంత ప్రెషర్ ఉంటుంది రాహేల్కి కదా, ఎంత వేదన ఉంటుంది. కళ్ళ ముందే ఒకటి తర్వాత ఒకటి. ఒక కుమారుడు జన్మించాలంటే మినిమం 9 months. 10 మంది జన్మించారు అంటే ఎంతకాలం గడిచిండాలి? ఎన్ని సంవత్సరాలు అప్రాక్సిమేట్గా? 10 ఏళ్ళు. ఒక్కొక్కరు అంటానే ఉన్నారు, కానీ రాహేల్కి మాత్రం పిల్లలు పుట్టలే. ఓ వేదన, ఓ బాధ. ఏంటయ్యా ఎందుకు నాకు పిల్లలు పుట్టలే? భర్త మీద కేకలేస్తూ ఉంది, లేకపోతే ఇంకోరి మీద కేకలేస్తూ ఉంది. మామూలుగా ఫ్రస్ట్రేషన్ వస్తే ఏం చేస్తామా? ఊరుకుంటామా? ఆ ఫ్రస్ట్రేషన్ లోపల దాచుకోలేం కదా, ఏదో రూపంలో దాన్ని రిలీజ్ చేయాలి. బహుశా వంటల్లో గిన్నెలు పడేసి ఉండొచ్చు, లేకపోతే భర్తను తిడతా ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి తిడతా ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి తిడతా ఉండొచ్చు. ఆ ఫ్రస్ట్రేషన్ అనేది చాలా భయంకరమైనది. అది రిలీజ్ చేస్తే ఒకసారి మొత్తము మన ఇల్లు అంతా కూడా గొల్లైపోతుంది. చాలా విసిగిపోయి లాస్ట్కి అప్పుడు ప్రభు పాదాల మీద పడింది. అప్పుడు పడింది ప్రభు పాదాల మీద. అయితే దీనికంటే ముందు ఒక మాట చూడండి. జబులుతో పాటు లేయా ఒక కుమార్తెను కూడా కనింది. అర్థమైందా? జబులుతో పాటు లేయా కుమార్తెను కనింది. ఆ కుమార్తె పేరు దీనా. చెప్పండి, దీనా. దీనా అంటే తీర్పు అని అర్థం. దీనా అంటే తీర్పు. దానియేల్, విన్నారా? గుర్తుందా?
దాని అంటే డాన్ అంటే జడ్జిమెంట్, దాని ఏల్, దాని దీనా, ఈ రెండు కూడా అదే పదంతో వస్తాయి. సో దీనా అంటే జడ్జిమెంట్ అని, తీర్పు అని. నిజంగానే ఈమె తీర్పునే తీసుకుని వచ్చింది చెప్పాలంటే. ఈమె గురించి ఎక్కువగా ఆదికాండం 34వ అధ్యాయంలో చదువుతాం. ఈమె వల్ల ఊరే వల్లకాడైపోతుంది. ఈమె చేసినటువంటి ఒక చిన్న మిస్టేక్, ఈమె చేసినటువంటి ఒక చిన్న తొందరపాటు వలన ఊరే వల్లకాడుగా మారిపోతుంది. ఊళ్ళో అనేకులు చనిపోవడానికి ఈమె కారణమైంది. ఈమె గురించి పూర్తి వర్ణన 34వ అధ్యాయంలో చూస్తాం. అంటే నిజంగా ఈమె దేవుని తీర్పుని ఏ విధంగా తెచ్చి ఉన్నదో అక్కడ పూర్తిగా ఈమె గురించి అక్కడ ధ్యానించిపోతున్నాం. ఆమె మరి 10 మంది కుమారులు, ఒక కుమార్తె జన్మించిన తర్వాత కూడా రాహేలుకి ఇంకా పిల్లలు లేకపోవటం చూసి ఇలా కాదు అని ప్రభు పాదసన్నిధిలో మొరపెట్టుకుంది. 22వ వచనం నుంచి 24వ వచనం చూస్తే దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించనని అనుకునేను. మరి ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేను గాక అనుకొని అతనికి యేసేపు అని పేరు పెట్టెను. ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. కాబట్టి ఇక్కడ ఈ మాట గమనించాలి. ఆమె మనవి విని అంటే రాహేలు ప్రార్థన చేసిందా? రాహేలు ప్రార్థన చేసింది. అంటే ఈ ప్రార్థన ఏదో ముందే చేస్తే అయిపోలే. మొగుడితో కొట్లాడేటువంటి ఆ టైం బదులుగా, ఇంట్లో వాళ్ళ మీద కేకలు వేసేటానికి బదులుగా ఇదే ఒక్క ప్రార్థన దేవుని దగ్గర చేసి ఉంటే ఎప్పుడు దేవుడు అద్భుతం చేసి ఉండేవాడు కదా. అంటే ఇప్పుడు దేవుని పాదాల మీద పడింది. దేవుని తెలుసండి ఎప్పుడు ఇవ్వాలి అనేది. అంతవరకు దేవుడు ఎందుకు ఇవ్వలేదు అంటే రాహేలు గర్వంతో ఊగిపోతూ ఉంది. అందం అనేటువంటి గర్వం వచ్చింది. నేను చాలా బెటర్, అక్క కంటే నేను చాలా బెటర్ వంటి ఒక గర్వము ఆమెలో ఉంది కాబట్టే దేవుడు ఆమెను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. ఎప్పుడైతే ఆమె వంచబడిందో, ఎప్పుడైతే ఆమెకు బుద్ధి వచ్చిందో, ఎప్పుడైతే దేవుని పాదాల మీద పడాలి అటువంటి ఒక జ్ఞానోదయము ఆమెకు కలిగిందో దేవుడు అప్పుడు ఆమె జీవితంలో కార్యం జరిగిస్తూ ఉన్నాడు. దేవుడిరా మనం ఎక్కడ హెచ్చించబడుతున్నామో అది తగ్గే వరకు దేవుడు వెయిట్ చేస్తాడు. ఎక్కడ గర్విస్తున్నామో, ఎక్కడ అతిశయపడుతున్నామో, ఎక్కడ పొరుగు వారికంటే నేను చాలా బెటర్ వంటి ఒక ఫీలింగ్లో ఉన్నామో ప్రభు చూస్తాడు. ఓకే, ఇంకా విరవీగిపోతున్నావా, విరవీగి పర్లేదు అని దేవుడు వెయిట్ చేస్తాడు. కానీ నువ్వు బద్దలైన తర్వాత, ప్రభు పాదాల మీద పడిన తర్వాత, దేవా నీ పాదములే శరణమయ్యా అని విరిగి నలిగిన హృదయముతో ఆయన పాదాల మీద ఎప్పుడైతే పడతావో అప్పుడు దేవుడు మన హృదయంలో కార్యాన్ని జరిగించేవాడుగా ఉన్నాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తారంట. ఎప్పుడు కృప వస్తుందో తెలుసా? నువ్వు తగ్గించుకున్నప్పుడు కృప వస్తుంది. కానీ అహంకారం ఉంటే నీకు కృప కాదు, దేవుని యొక్క తిరస్కారం వస్తుంది. రాహేలు జీవితంలో అదే కలిగింది. అంతకుముందు ఎక్కడ కూడా రాహేలు ప్రార్థించట్లుగా మనకు కనిపించదు, ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంది. సో ప్రైడ్ గోస్ బిఫోర్ ద ఫాల్. నాశనమునకు ముందు గర్వము వస్తుంది బిడ్డరా. కాబట్టి మనలో ఏమైతే ఆశ్రయిస్తున్నామో, ఏమైతే మనం గర్విస్తున్నామో ఆ ప్రతి ఒక్క గుణాన్ని దేవుడు డీల్ చేస్తున్నాడు. అది తగ్గిందా, అది తొలగించుకున్నావా, అద్భుతం అనేది మన జీవితంలో కనిపిస్తుంది. దిమిడ్రా రాహేలు ఎప్పుడైతే అది తొలగించుకొని పగలబడినటువంటి హృదయముతో ప్రభు పాసాల మీద పడిందో దేవుడు శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని దేవుడు రాహేలుకి ఇచ్చాడు. ఎలాంటి బహుమానం తెలుసా? గొప్పగా వాడబడిన యేసేపుని దేవుడు రాహేలుకి గిఫ్ట్గా ఇచ్చాడు. దేనికి స్తోత్రం. అంటే అంతకుముందు లేయాకు పుట్టినటువంటి కుమారులు చాలామంది ఉన్నారు. కానీ మీకు విషయం తెలుసా? రాహేలుకి దేవుడు ఎట్టి శ్రేష్టమైన బహుమానం ఇచ్చాడో యేసేపుని ఇవ్వడము అండ్ యేసేపు మీదే అనేక అధ్యాయాలు సాగాయి. ఇప్పుడు యాకోబు తర్వాత ఎక్కువగా లైమ్ లైట్లోకి వచ్చింది, ఎక్కువగా ఫేమస్ అయింది ఎవరు చెప్పండి? యేసేపే. అట్టి శ్రేష్టమైనటువంటి యేసేపుని దేవుడు వెయిట్ చేసి రాహేలుకి ఇచ్చాడు. శ్రద్ధగా మాట్లాడాలి. మనందరి లైఫ్లో కూడా ఒక యేసేపు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనందరి లైఫ్లో శ్రేష్టమైనటువంటి బహుమానాలు దేవుడు ఇవ్వడానికి ఆయన వేచి ఉన్నాడు. కానీ అది పొందుకోవాలంటే పొందుకునే స్థితికి నువ్వు రావాలి, ఆ పరిపక్వతలోకి రావాలి, ఆ మెచ్యూరిటీలోకి రావాలి, ఆ తగ్గింపులోకి రావాలి. బట్ ఇఫ్ యు ఆర్ రెబెలింగ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రైడ్, ఇఫ్ యూ హ్యావ్ ఎ ఈగో, ఆ బ్లెస్సింగ్ ఇంకాస్త డిలే అవుతూనే ఉంటుంది. దేవుడిరా అలాంటి యేసేపు వంటి వరాన్ని పొందుకోవడానికి ఏం చేయాలి? తగ్గింపుతో ప్రభు పాసాల మీద పడ్డం నేర్చుకోగలగాలి. పక్కన మీతో పోల్చుకోవడం మానేయాలి.
పక్కన వాళ్ళతో గొడవ పడడం మానేయాలి. భర్త మీద గొడవ పడ్డము, ఏమని ఇంట్లో వాళ్ళతో గొడవ పడ్డము, పక్కన వాళ్ళ మీద గొడవ పడ్డము, అసూయ చెందడము, గర్వించడము, ఈ లక్షణము క్రైస్తవ బిడ్డలకి తగదు. అది ఉన్నంత వరకు మన బ్లెస్సింగ్ని మనమే దూరము చేసుకుంటూ ఉన్నాం. యేసునామములో మనందరి జీవితంలో దేవుడు సిద్ధపరచిన యేసేపు ప్రత్యక్షమవునుగాక. ప్రభు పాదాల మీద పడే అనుభవాన్ని దేవుడు ప్రతి విశ్వాసికి అనుగ్రహించునుగాక. హల్లెలూయా. పోరాడతావా, పాదాల మీద పడతావా? ఏది కానీ పాదాల మీద పడితే నీకు యేసేపు అనుగ్రహించబడతాడు. ఆమేన్. హల్లెలూయా. సో కుమారునికి ఏం పేరు పెట్టింది? యేసేపు అని నామకరణము చేసింది. హల్లెలూయా. రైట్. యేసేపు కుమారునికి అయిన తర్వాత ఆమె అంది కదా, దేవుడు నా నిందను తొలగించెను. అంటే ఆమె మీద ఒక నింద ఉంది, ఫలహీనత, బ్యారన్నెస్. కుమారుడు అనుగ్రహించబడినాక ఆ నింద తొలగించబడింది. ఆత్మీయంగా చూస్తే మనం కూడా ఆత్మల్ని కనకపోతే మన మీద కూడా ఒక నింద ఉంది, మన మీద కూడా ఇదే బ్లేమ్ ఉంటుంది. దేవుడు కూడా మనకు జన్మింపజేశాడు. ఎందుకు? మన ద్వారా ఇంకొందరు జన్మించాలి అని. అర్థమైందా? ఈ లోకంలో స్త్రీలు మాత్రమే పిల్లలు కంటారు, కానీ దేవుని రాజ్యంలో ఉన్న గొప్ప ఆశీర్వాదం తెలుసా? స్త్రీలే కాదు, పురుషులు కూడా పిల్లలు కనగలుగుతారు ఆత్మీయంగా. ఎస్, ఇన్ ద కింగ్డమ్ యూ మస్ట్ బీ ఫ్రూట్ఫుల్. నువ్వు ఫలించాలి. ఫలించకోకుండా ప్రభుత్వంలో నిలబడి న్యాయపీఠం నిలబడితే ఏం చేస్తావురా ఈ లోకంలో అంటే, ఏం లేదయ్యా, నువ్వు నన్ను రక్షించావు కదా, నా రక్షణ నేను కాపాడుకున్నానయ్యా, ఇదిగో నా ఆత్మను మాత్రం నీకు అప్పగిస్తున్నా అంటే ప్రభు అంటాడు, చెడ్డ దాసుడా, నీకు ఇచ్చింది నీ యొక్క తలాంతుని భూమిలో దాచిపెట్టుకోవడానికి కోసమా? నీ తలాంత ఎందుకు ఇచ్చాను? నీకు ఇవ్వమన్న తలాంత నాకు మాత్రం ఇనికి ఇవ్వడానికా? అంటే నాకు ఇనికి ఇవ్వడానికా? లేదు, ఆ తలాంతను వృద్ధి చేయలేదు, ఆ తలాంతను మల్టిప్లై చేయలేదు. ఆ యొక్క ఉపమానంలో కూడా మరి 10 తీసుకున్న 20 చేశాడు, 5 తీసుకున్నవాడు 10 చేశాడు, కానీ 1 తీసుకున్నవాడు ఏ వృద్ధి కూడా చేయలే, పోగొట్టుకోలేదు, అలా వృద్ధి కూడా చేయలేదు. అయినా కూడా ఈ వృద్ధి చేయనటువంటి ఒక దాసుని యజమాని చెప్పిన మాటని తెలుసా? చెడ్డ దాసుడా అని. ఎందుకు? వాడు నష్టపరచలేదు, వృద్ధి చేయలేదు. ఏంటి తలాంతు? దేవుడిని రక్షణ తలాంతు ఇచ్చాడు. ఏం చేయాలి? నువ్వు రక్షించబడ్డం మాత్రమే కాదు, నీ ద్వారా కొందరు ఆత్మలైనా రక్షించబడాలి. దేవుని న్యాయపీఠం నిలబడ్డాక, దేవా నాకు రక్షణ భాగ్యం ఇచ్చేవయ్యా, ఇదిగో నాకు అనుభవంలో కొందరిని నీ వద్దకు నడిపించగలిగాను, ఇదిగో ఇన్ని ఆత్మలు అప్పగించాను, ఇదిగో ఇక్కడ నిర్మలందరూ కూడా నా వాళ్ళే అన్నట్టుగా నువ్వు కొందరి ఆత్మలైనా కూడా దేవునికి నువ్వు కనపరచగలిగినప్పుడు, నువ్వు ఎప్పుడైతే ఫ్రూట్ఫుల్గా ఉండడము దేవుడు చూస్తాడో, ప్రభు అంటాడు, బల నమ్మకమైన దాసుడా, నేను ఇచ్చిన తలాంతకి మల్టిప్లై చేస్తున్నవాడు, అటివాడు నమ్మకమైన దాసుడు, బలా నమ్మకమైన దాసుడు. అంటే ఈ ప్రకారంగా ఏం చేయాలి? మనలో ఒక్కొక్కరు కొందరి ఆత్మలైనా కనేటువంటి అనుభవంలోకి రావాలి. ఆ బ్యారనెస్, ఈ ఆత్మలు కనుట అనేది ఊరికే ఒక నిమిషం ప్రార్థన చేస్తే ఆత్మలు పుట్టరండి. ఒకసారి సువార్ చెప్పగానే ఆత్మలు పుట్టరండి. ఒక తల్లి బిడ్డ లాకంటుంది చెప్పండి, బిడ్డారా అంటే బిడ్డ బయటకు వచ్చేస్తాడా? ఒక బిడ్డ తల్లిని కనాలి అంటే ఒక ప్రాసెస్ గుండా కొన్ని నెలల్లో పడుతుంది. ఆ నెలలో ఎన్నో మార్పులు, ఎన్నో నొప్పులు, ఎన్నో కష్టాలు, ప్రసవ వేదంతో కూడి మరి ఆ బిడ్డను జన్మనిస్తుంది ఒక తల్లి. మరి ప్రేయర్లో మనం కూడా ఆత్మీయంగా చూస్తే ఒక ఆత్మను కనడం అంటే అంత ఈజీ కాదు. యేసు నమ్ముకో అని చెప్పగానే ఒక ఆత్మ రక్షించబడకపోవచ్చు, ఒకసారి కరపత్రం ఇవ్వగానే ఒక ఆత్మ రక్షించబడకపోవచ్చు. ఏం చేయాలి? సమ్ టైమ్స్ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ రావాలి, అనగా ప్రసవ వేదంతో కూడినటువంటి ప్రార్థన కావాలి. పౌలు ఆ విధంగా ప్రసవం వేద గడి కన్నీళ్లతో నేను దేవుని విజ్ఞాపన చేయుచున్నాను అని పౌలు రాస్తాడు పత్రికలో. అంటే అలాంటి ఒక భారముతో ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ప్రసవ వేదన కనగాలి. లార్డ్, ఐ నీడ్ సోల్స్, నాకు నా ఆత్మలు కావాలి, నాకు బంధువులు కావాలి, నా స్నేహితులు కావాలి, వాళ్ళ రక్షణ కావాలి, అటువంటి ఒక పట్టుదల నీలో ఉండాలి. పౌలు అంటాడు కదా, అలాంటి వాళ్ళని రక్షించేటువంటి ప్రయత్నంలో నేను శాపగ్రస్తుడైనా పర్వాలేదు, నా వాళ్ళని రక్షించుకోవాలి, అలాంటి ఒక భావాన్ని పౌలు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. సో ప్రేయర్లో ఏం చేయాలంటే అలాంటి ఆత్మలు మనం కనాలి. మీరు నోట్స్లో కొన్ని పేర్లు రాసుకోవాలి. దేవా, ఇలాంటి వాళ్ళని నేను జన్మని ఇవ్వాలయ్యా, ఇలాంటి వాళ్ళు నేను నీ రక్షణలోకి నడిపించాలయ్యా. ఒక్కొక్క లిస్ట్ మీద నువ్వు చేపెట్టాలి, లిస్ట్లో ఒక్కొక్క వ్యక్తి మీద నువ్వు చేపెట్టగలగాలి. సీరియస్గా ఆత్మల కంట్రోల్లో నీకు సీరియస్నెస్ లేకపోతే సీరియస్ లేని వాళ్ళకి దేవుడు బిడ్డలు ఇవ్వడండి. అర్థమవుతుందా? పెంపకము సరిగ్గా చేయని వాళ్ళకి దేవుడు కుమారులు ఇవ్వడు. అర్థమవుతుందా? ఒకవేళ ఇస్తే వాళ్ళు పాడైపోవడం కాదు, పెరిగేటువంటి బిడ్డలు కూడా పాడైపోతారు. ఒక బిడ్డ రైట్ అట్మాస్ఫియర్లో పెరగకపోతే ఏమవుతుంది?
వాడు నక్సలైటో, దొంగనో, దోపిడీ చేసేవాడు, హత్యలు చేసేవాడు, లేకపోతే ఏమని యాంటీ ఎలిమెంట్గా మారిపోతాడు, లేకపోతే సమాజానికి ఒక థ్రెట్గా మారిపోతాడు. ఎందుకంటే రైట్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో పెరగలేదు కాబట్టి. ఈరోజు ఆత్మీయంగా చూసుకున్నట్లయితే కమిట్మెంట్, బర్డన్ లేటువంటి ఒక ఉదాసీనత ఉన్నటువంటి క్రైస్తవులకు దేవుడు ఆత్మలు ఇవ్వలేడు. ఎందుకంటే ఇచ్చినా కూడా మరి కంటారు, కానీ ఆ తర్వాత వాళ్ళ బాగోలు, పోషణ, భారము ఏమాత్రం ఉండగా కేర్లెస్గా ఉంటారు. కాబట్టి అందుకే ఒకసారి దేవుడు ఆలోచన చేస్తూ ఉంటాడు. బర్డన్, రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ప్రాముఖ్యమైనది. నా ఆశ ఏమంటే మీలో ఒక్కొక్కరు కూడా కనీసం ఒక 5 ఆత్మలైనా కనగలగాలి. ఇంతవరకు మీ ద్వారా ఒక ఆత్మ కూడా రాకపోతే ఏమిట్రా సీరియస్గా తీసుకోవాలి. ఇప్పటికే టైం అయిపోయింది, ఇప్పటికే నమ్మి చాలా కాలం అవుతుంది. దేవా నా ద్వారా ఆత్మలు కావాలయ్యా. ఇంకా నువ్వు రాహిల్గానే ఉన్నావేమో ఇంకా, అయితే ప్రభువా నా మీద ఉన్నటువంటి నింద తొలగించబడాలయ్యా. ఈ నింద ఎవరోగా, ఈ నింద మనుషులు వేసిన నింద కాదు, ఈ నింద సమాజం వేసిన నింద కాదు, ఈ నింద అపవాదం వేసిన నింద. ఎందుకు తెలుసా? దేని వద్దకు వెళ్ళి దేవో నీకు బిడ్డ కదా, నీలో ఉంటూ కూడా ఏమండి నిజమైన ద్రాక్ష వల్ల ఉంటే కూడా ఇది ఫలించని కొమ్మ అని సాతాను నింద వేస్తుంటే ఎంత గొప్ప నిందది. నేను సేవిస్తూ కూడా ఫలించని కొమ్మ ఇది, నేను ఆరాధిస్తూ కూడా ఫలించేటువంటి ఒక చెట్టు ఇది, ఏమాత్రం కాయని చెట్టు అని శత్రువు మన నింద వేస్తే ఎంత గొప్ప నిందది. మన ద్వారా ఆత్మలు రావాలి, ఆత్మల సంపాదన ధ్యేయంగా పెట్టుకోగలగాలి. అందుకే టార్గెట్ పెట్టుకోవాలి. ఈ ఇయర్లో ఇన్ని ఆత్మలకు సువార్త ప్రకటించాలి, వారిని కన్విన్స్ చేయాలి, వాళ్ళకి సువార్తను వాళ్ళు ప్రకటించి వారిని క్రీస్తు ఒక రక్షలోకి నడిపించాలి. టేక్ సమ్ కమిట్మెంట్స్. మీ ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఏమండి వాళ్ళ ఫ్రెండ్స్లో మాటలు అట్లా ఇట్లా ఒక రాయి వేయగలగాలి, గాస్పెల్ ప్రీచ్ చేయగలగాలి. నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పండి. మీ సమస్యలు నాకు ఏమని మీకోసం ప్రే చేస్తున్నాను అని చెప్పండి. మెల్లిగా మాట కలపండి, అవకాశం కోసం వెయిట్ చేయండి. ఏమండి ఏదో ఒక టాపిక్లో ఎక్కడో ఒక చోట మెల్లిగా వాక్యంలోకి డైవర్ట్ చేసినటువంటి ఒక భావన నీలో ఉండగలగాలి. దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడు. తెలివైన వాడు ఏం చేస్తాడు తెలుసా? ఏ టాపిక్ తీసుకున్నా మెల్లిగా ఆ టాపిక్ని సువార్త వైపు మళ్ళిస్తాడు. టైం అంతా ఇలా గడిచిపోతుంది కదా అని అంటుంటే నిజమే, మానవ టైం ఏ పాటిది ఇంతలో కనపడి అంతలో ఆవిటువంటి ఒక మానవుడే. ఆ తర్వాత మనిషి ఏమవుతాడో ఆలోచించావా? మనిషి నిమిత్తం మాత్రమే ఇలాగ మెల్లిగా సువార్త డైవర్ట్ చేయొచ్చా? చేయొచ్చు. ఎంత ఖరీదో, గోల్డ్ బాగా పెరిగిపోయింది అనే ఒక టాపిక్ వస్తుండే మాట్లాడుతూ నీకు తెలుసా గోల్డ్ కంటే చాలా ఖరీదైనది ఇంకోటి ప్రపంచంలో ఉంది. ఏంటి చెప్పు? అవునా? గోల్డ్ కంటే చాలా ఖరీదైనది ఏమైనా ఉందా? ఏమైంటుందబ్బా? ఏం లేదు, అది ఒక మనుషుని యొక్క ఆత్మ. చాలామంది ఎన్నో సంపాదిస్తూ విలువైన వాని ఆత్మనే పోగొట్టుకుంటున్నారు అని బైబిల్లో రాయబడి ఉంది. ఈ ఆత్మను మనం ఎలా కాపాడుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రకంగా సువార్తకు మనం డైవర్ట్ చేయొచ్చు. టేక్ ఎనీ టాపిక్, ఏ టాపిక్ తీసుకున్నా మెల్లిగా సువార్త వైపున లింక్ చేయొచ్చు. ఎక్కడికి వెళ్తున్నావు అని బస్సులో వెళ్తున్నప్పుడు పక్క ప్యాసింజర్ అంటాడు, నేను పలానా స్థలానికి వెళ్తున్నా అంటే నువ్వు వెళ్ళేటువంటి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆ క్లారిటీ నీకుందా? ఎస్, క్లారిటీ ఉంది. టికెట్ తీసుకున్నా నేను పలానా ప్లేస్కే వెళ్తున్నా. మన లైఫ్లో నీకు ఇంత క్లారిటీ ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా నువ్వు ఎటువైపు ప్రయాణం చేస్తున్నావు నీకు క్లారిటీ ఉందా? ఇలాంటి క్వశ్చన్స్ చేస్తూ వారిని ఆలోచింప చేయగలగాలి. అర్థమైందా? న్యాచురల్ టాక్ తీసుకొని స్పిరిచువల్ టాపిక్ కదని మార్చగలగాలి. క్యాజువల్గా మాట్లాడుతూ మెల్లిగా మరి వాళ్ళని ఆలోచింప చేసేటట్లుగా వాళ్ళని క్రీస్తు సువార్త వైపు డైవర్ట్ చేయగలగాలి. మేక్ దెమ్ టు థింక్, మేక్ దెమ్ టు రియలైజ్. అఫ్కోర్స్ వెంటనే వాళ్ళు నీ స్వార్థ వినగానే యేసు దేవుడు చెప్పుకోపోవచ్చు, కానీ బట్ నువ్వు వేసేటువంటి ఆ విత్తనము ఆ రోజు కాకపోవచ్చు, ఒక నెల తర్వాత కాకపోవచ్చు, 6 నెలల తర్వాత కాకపోవచ్చు, ఎక్కడో ఒక చోట మొత్తానికి అది మొలకెత్తుతుంది. నువ్వు విత్తనం వేస్తే దేవుని వాక్యం ఉంటుంది, వృద్ధి కలిగించేయు దేవుడు అని రాయబడి ఉంది. నువ్వు వేసిన విత్తనానికి దేవుడు నీళ్లు పోసి పెంచుతాడు. దేని బిడ్డరా, నువ్వు వేసిన విత్తనానికి దేవుడు వృద్ధి కలగజేస్తుంది. నీ పని విత్తనాలు వేయడమే నీ పని. ఎలా పెరుగుతుంది, ఎప్పుడు పెరుగుతుంది, దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. యు ప్రీచ్ ద గాస్పెల్. నిక్కచ్చిగా నిర్మోహమాటముగా వాక్యాన్ని చాలా తెలివిగా చాలా జ్ఞానం కలిగి ప్రజెంట్ చేయగలగాలి. ఎప్పుడైతే అది జరుగుతుందో నీ అటెంప్ట్ నువ్వు చేస్తావో అప్పుడు దేవుడు కూడా నీకు ఇది అనుగ్రహిస్తాడు. ఆమేన్. యేసు నామములో మన మీద నింద తొలగించబడుగాక. మనమందరూ కూడా ఆత్మను సంపాదించు జాలరు వలె దేవుడు మనల్ని తయారు చేయను గాక. పనులు చెప్పండి. నువ్వు రాహేలు వలె నీ నిందను తొలగించుకొందువుగాక. రాహేలు వలె నీ నిందను నువ్వు తొలగించుకొందువుగాక. ఆమేన్. హల్లెలూయ. పాస్టర్ ఎవరో వచ్చి నేను నిలబెట్టాలి పాస్టర్, ఎవరో నన్ను ఎంకరేజ్ చేయాలి పాస్టర్, ఎవరో నేను బాగా పుషప్ చేయాలి పాస్టర్. ఇలాగే నువ్వు ఉంటే నువ్వు ఎప్పుడు ఆత్మ సంపాదిస్తావు? ఇంకా
ఇదే ధోరణి, ఎవరో రావాలా, ఎవరో కట్టాలా, ఎవరో ఆదరించాలా, ఎవరో హౌస్ విజిటింగ్లు చేయాలా, ఎవరో నేను లేపాలా, ఎవరో అమ్మ భయపడకు నేను తోడే ఉన్నాను అని ఇవే ఆలోచిస్తూ ఇదే కూర్చుంటే నువ్వు 10 మందిని ఎప్పుడు కనగలుగుతావు దేని బిడ్డారా? యు ఆర్ మెచ్యూర్డ్ క్రిస్టియన్. నువ్వు పరిపక్వత కలిగినటువంటి క్రైస్తవుడేమో. నా సంఘంలో నేను నమ్ముతున్నా, ఎక్కడ మీరందరూ కూడా మెచ్యూర్డ్ క్రిస్టియన్స్ అనే నమ్ముతూ ఉన్నాను. అందుకే డిపెండెన్సీ అనేది మనం అనుకోగలగాలి. ఎందుకు ప్రజలందరినీ కూడా నా మీద డిపెండ్ కాకుండా క్రీస్తు మీద ఆధారపడాలని నేర్పిస్తున్న కారణం ఏమంటే, నిజమైనటువంటి పరిచయం అదే దేని బిడ్డారా. మీరు నిలబడాలి, 10 మందిని నిలబెట్టే వాళ్ళని మీరు తయారు చేయగలగాలి. హల్లెలూయా. ఎస్, సేవకుల ఇన్వాల్వ్మెంట్ కూడా కొంత ఉంటుంది. వేర్ నీ లెవెల్ దాటిపోయినప్పుడు, ఇంపాసిబుల్ ఉన్నప్పుడు, దెన్ తప్పకుండా కాల్ చేయి, ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. హల్లెలూయా. ఆమేన్. ఇంట్లో కుక్క వచ్చింది అనుకోండి, మా చిన్నప్పుడు మా బాబు నా వద్దకు వచ్చేవాడు, డాడీ కుక్క వచ్చేసింది అనగానే మేము కుక్కని బయట తిరిమేవాళ్ళం. ఇప్పుడు వాడు పెరిగి పెద్దవాడాడు, కుక్క వచ్చింది అనగానే వాడు మనకు వచ్చి చెప్పాడు, నా చెప్పకపోయినా అలాగే తరిమేశాడు. ఏరా సౌండ్ వచ్చింది, ఏమైంది అంటే, కుక్క వచ్చిందిలే నేను తరిమేశాను అంటాడు. అది 1 లెవెల్. అది అంటే 1 లెవెల్ దాటిపోతే నా వద్దకు తీసుకొస్తాడు, లేకపోతే హీ విల్ హ్యాండిల్ మై సెల్ఫ్. ఇన్ మై చర్చ్ ఇలాంటి మెచ్యూర్డ్ బిలీవర్స్ని తయారు చేయడమే నాకు లక్ష్యమై ఉన్నది. ఆమె పలు చెప్పండి. చిన్నవాటికి అలాగే క్రైస్తవులం కాదు మనం, పరిపక్వత కలిగిన మెచ్యూర్డ్ క్రిస్టియన్స్. హల్లెలూయా. ఎవరైనా ఇలాంటి వాటికి కలిగారనుకోండి, సింపుల్, వాళ్ళు ఇమ్మెచ్యూర్డ్, డైపర్లు మార్చుకోలేకపోతున్నా అని అర్థం. అంతేనా? ఆత్మను అర్థం చేసుకోండి, వాళ్ళని ప్రశ్నించబాకండి. అర్థం చేసుకుని, సూక్ష్మంగా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దీవించబడుతున్నారా? కాబట్టి రాహేలు కుమారునికి ఒక పేరు పెడతా ఉంది. ఏమని? నాకు యెహోవా నాకు మరి ఒక కుమారుని దయచేయును అని ఏసేపు అని పేరు పెడతా ఉంది. ఏసేపు అనగా మరి డబల్ పోర్షన్ అని అర్థం, అనగా రెండింతలు అని అర్థం, లేదా అభివృద్ధి అని అర్థం. ఏసేపు అనగా డబల్ పోర్షన్ అని అర్థం. నిజంగానే మరి 12 గోత్రాల్లో 2 గోత్రికులు ఏసేపు ఒక అకౌంట్కి చేర్చబడ్డాయి. మనం ముందు చదవబోతున్నాం. శ్రద్ధగా వినాలి. ఏసేపు లైఫ్ చాలా అమోఘమైంది. మీలో ఎంతమంది ఏసేపు వలె దీవించబడాలి అని కోరుతున్నారు? ఎంతమంది ఏసేపు వలె సింహాసనం మీద ఉండాలని, ఆ విధమైనటువంటి జీవితము జీవించాలని ఎంతమంది ఆశపడుతున్నారు? హల్లెలూయా. వెరీ గుడ్. శ్రద్ధగా మాట్లాడాలి. మీకు ఒక విషయం తెలుసా? జోసెఫ్ ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. నెమ్మది లేని కుటుంబం నుంచి, నిత్యము గొడవబడే కుటుంబం నుంచి, ఎప్పుడూ వాదలాడుకునేటువంటి ఒక కుటుంబం నుంచి, లేదా గుడ్ పేరెంటింగ్ నుంచి యోసేపు రాలేదండి. ఎక్కడ చూసినా ఇంట్లో ఉంటే వాదోపవాదాలు, డిస్కస్, ఆర్గ్యుమెంటు, అసూయ, కలహాలు, ఇలాంటి బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే జోసెఫ్ వచ్చాడు. చాలామంది ఏమనుకుంటారంటే, సార్ నేను ఎందుకు ఇలా ఉన్నానంటే, మా ఇంట్లో వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను సార్, మా ఇంట్లో వాళ్ళు బాగాలేకపోతే నేను ఎందుకు ఇలా ఉంటాను. అండ్ దే విల్ బ్లేమ్ ద ఫ్యామిలీ, దే విల్ బ్లేమ్ దర్ పేరెంట్స్. ఏసేపు కూడా వాళ్ళ అమ్మ నాన్న బాగున్నారా? ఏసేపు ఉన్న ఇంట్లో కూడా సమాధానము, నెమ్మది ఉందా? యాకోబు ఇల్లు స్వర్గంగా ఉందా? యాకోబు ఇల్లు చాలా అద్భుతంగా అమోఘంగా ఉందా? ఇంట్లో లోకంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో యాకోబు ఇంట్లో కూడా అన్నే సమస్యలు ఉన్నాయి. పైగా ఎంతమంది, యోసేపుకు ముందు ఎంతమంది ఉన్నారు? 10 మంది కుమారులు, 1 కుమార్తె, అంటే 11 మంది ఉన్నారు ముందర. ఆ 10 మంది గొడవడిండరా, కొట్లాడుతూ ఉండరా? ఆ ఉన్న చిన్న ఫ్యామిలీలో యాకోబు 2 భార్యలు, 10 మంది కుమారులు, 1 కుమార్తె. ఒక్కసారి ఆ సిచ్యువేషన్ని ఒకసారి ఊహించండి. ఎక్కడైనా మీకు స్పిరిచువల్ అట్మాస్ఫియర్ కనపడతా ఉందా? లేదు. అలాంటి బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి జోసెఫ్ బయటకు వచ్చాడు. ఎదుగుతూ ఉండగానే సొంత సోదరుల నుంచి ద్వేషం, అసూయ ఎదుర్కొన్నాడు. అండ్ ఇంకా తెలియని వయసులోనే గొయ్యిలోకి త్రోయబడ్డాడు అన్యాయంగా. ఏమైందా అని తెలుసుకున్న లోపలే మరి ఐగుప్తుకి బానిసగా అమ్మివేయబడ్డాడు. కనీసం రాజు వద్దకు వెళ్ళి విషయం చెప్పుకున్న లోపల జైల్లో పడ్డారు. అనవసరంగా చేయనటువంటి నేరం అతని మీద మోపబడింది. కనీసం జైల్లో 10 మందికి, 2కి కళాభావం చెప్తూ కనీసం వాళ్ళని హెల్ప్ చేస్తారమంటే వాళ్ళు కూడా దే టర్న్ డౌన్ ద టేబుల్స్. ఆ టేబుల్స్ వెనక వాళ్ళు హ్యాండ్ ఇచ్చేశారు. ఎక్కడా కూడా జోసెఫ్కి ఎక్కడా కూడా ఒక రైట్ఫుల్ అట్మాస్ఫియర్ ఎక్కడా కనిపించలేదు. బట్ హీ బికేమ్ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్. కాబట్టి
మన జయాపజయాలని సంబంధించినటువంటి విషయాల్ని మన ఫ్యామిలీ మీద బ్లేమ్ చేయకూడదు. డోంట్ బ్లేమ్ ఏ ఫాదర్ అండ్ మదర్. బ్రోకెన్ ఫ్యామిలీస్ వచ్చినా కూడా ఒక వ్యక్తి అఖండముగా వాడబడతాడని, బ్రోకెన్ ఫ్యామిలీస్ వచ్చినట్టు ఒక వ్యక్తి కూడా దేవుడు అమోఘంగా వాడబడతాడని, ఏమండి సరైనటువంటి కుటుంబం నుంచి రాకపోయినా కూడా ఒక వ్యక్తిని దేవుడు అభిషేకించి గొప్పగా వాడుకుంటాడని, అనేకులకు బ్లెస్సింగ్గా మారుతాడు అనడానికి బైబిల్లో జోసెఫ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. డోంట్ ఎక్స్పెక్ట్ పర్ఫెక్ట్ ఫ్యామిలీస్. ఆ ఇంట్లో పుట్టింటే బాగుంటుండే, లేకపోతే వాళ్ళ ఇంట్లో పుట్టింటే బాగుంటుండే, ఆ పేరెంట్స్ పుట్టింటే బాగుంటుండే, నేను వాళ్ళకే జన్మించుంటే ఇంకా బాగుంటుండే. స్టాప్ బ్లేమింగ్ దేమ్. ఎంత బ్రోకెన్ ఫ్యామిలీస్ వచ్చినా కూడా దేవుడు బ్రోకెన్ పీసెస్ని మాస్టర్స్ పీస్గా మార్చగలుగుతాడు. అర్థమైందా? మన దేవుడు కుమ్మరివాడే అయినప్పుడు నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రీతిలుగా పగలగొట్టబడినా కూడా దేవుడు మళ్ళా రూపొందించి, దేవుడు మలచి, దేవుడు ఒక ఆకారంగా నిలబెట్టగలుగుతాడు. కాబట్టి నీవు బ్రోకెన్ ఫ్యామిలీస్ని ఎప్పుడు బ్లేమ్ చేసుకుంటూ, మా నాన్న ఇట్లా అయినాడు అందుకనే ఇట్లున్నా, మా అమ్మ ఇట్లా చేసేది అందుకే నా లైఫ్ ఇట్లా అయిపోయింది, మా బ్రదర్స్ సిస్టర్స్ ఇట్లా చేశారు అందుకే నా లైఫ్ ఇలా అయిపోయింది, మా పక్కింటోళ్ళు ఇలా అయింది, మా ఆఫీస్లో మా ఎంప్లాయీస్ ఇలా చేశారు అందుకే వాళ్ళ వల్లే నేను ఇంత సఫర్ అవుతాను, అందుకే నేను ఇట్లాగా ఉన్నాను. స్టాప్ బ్లేమింగ్ పీపుల్. ఎస్, ఒకసారి వాళ్ళు బ్లేమ్ చేస్తుంటారు, కానీ అయినా కూడా దేవుడు యేసు వల్లే నేను పైకి హెచ్చించగలుగుతాను. ఆమేన్. బైబిల్లో టేక్ ఎనీ వన్ ఎగ్జాంపుల్. ఎవరైనా ఉదాహరణ తీసుకోండి, బ్రోకెన్ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళని దేవుడు అమోఘంగా వాడుకున్నాడు. సో కాబట్టి బ్లేమ్ చేస్తూ రోజులు గడిపేస్తావా, లేదా ప్రభువా బ్రోకెన్ ఫ్యామిలీస్ వచ్చినవంటి వీళ్ళందరినీ వాడుకున్నావయ్యా, వాళ్ళు వాడుకున్నావంటే నువ్వు నన్ను కూడా వాడుకుంటావయ్యా, అందులో అనుమానం లేదు. ప్లీజ్ స్టార్ట్ యూజింగ్ మీ అని నువ్వు దేని మీద ఆధారపడగలిగితే దేవుడు ఒక్కొక్క మెట్టు దేవుడు నేను పైకి లేపి నిన్ను వాడుకునేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలామంది చూస్తూ ఉంటారు, దే విల్ బ్లేమ్ ద బ్రదర్స్, సిస్టర్స్, ఫ్యామిలీ, చర్చ్. ఆ చర్చ్ బాగుంటే బాగుంటుండే, లేదంటే వాళ్ళు బాగుంటుండే. ఫెలోషిప్ సరిగా లేదు బ్రదర్, ఫెలోషిప్ సరిగా లేకపోవడం వల్ల చాలా డల్ అయిపోయినారు. ఫూలిష్నెస్. ఏ భక్తి లేనటువంటి ఒక ఇంట్లోంచి ఏసేపు బయటకు వచ్చి ఒక భక్తిపరుడు కాలేదా? ఒక భక్తిపరుడుగా మార్చబడ్డాడు. దానియేలు ఒక స్లేవ్గా పోయాడు. అమ్మ లేదు, నాన్న లేరు, ఫ్యామిలీ లేదు, గూడు లేదు, నివాసం లేదు, ఆస్తి లేదు, ఏమంటే స్వాస్థ్యం లేదు, చిరునామా లేదు, కేర్ ఆఫ్ అడ్రస్ లేదు. అలాంటి అనామకుడిగా ఒక బానిసగటువంటి ఒక దానియేలు ఏమండి పరాయి దేశంలో ఒక రాజు కింద భక్తి పడుగా నిలబడలేదా? నిలబడ్డారు. ఏమైనటువంటి ఎస్తేరు ఏమని నమ్మకముగా నిలబడలేదా? నిలబడింది. మళ్ళీ వీళ్ళంతా కూడా ఏంటి? వాళ్ళందరూ కూడా భక్తులుగా నిలబడి, భక్తి లేని ఇంట్లోంచి వచ్చినా కూడా భక్తులుగా నిలబడి అనేకులకు ఎగ్జాంపుల్గా ఇచ్చారు. ఏమండి అలా జరిగింది కాబట్టి నేను ఇలా ఉన్నాను అనే దానికంటే, అలా జరిగింది కాబట్టి నేను అలా ఉండకూడదు అంటే ఎంత ఆశీర్వాదం అది. అలాంటి బ్రోకెన్ ఫ్యామిలీస్ వచ్చాను కాబట్టి నా లైఫ్ ఇలా ఉంది అనే కంటే, అలాంటి బ్రోకెన్ ఫ్యామిలీస్ వచ్చినా కూడా ఒక వ్యక్తి ఇలా ఉండొచ్చు అని 10 మందికి జవాబు, 10 మందికి ఎగ్జాంపుల్గా ఉండొచ్చా? యూ క్యాన్ బీ. Stop blaming people, stop blaming the congregation, stop blaming the friends, stop blaming the pastors and other leaders. నీ లైఫ్కి ఎవరు రెస్పాన్సిబుల్గా? నీ లైఫ్కి నువ్వే రెస్పాన్సిబుల్. అర్థమవుతుందా? డోంట్ బ్లేమ్. ఒకవేళ నువ్వు పక్కన వాళ్ళు బ్లేమ్ చేస్తున్నావంటే డెవిల్ ఈస్ ప్లేయింగ్ విత్ యూ. అపవాది నీతో ఆటలాడుతూ ఉన్నాడు. లుక్ టు గాడ్. వీళ్ళందరూ కూడా బైబిల్లో దేని వైపు చూచిన వాళ్ళు. హోప్ లేనప్పుడు, నిరీక్షణ లేనప్పుడు, దారి లేనప్పుడు, గమ్యం లేనప్పుడు, భవిష్యత్తు చీకటిగా మారిపోయినప్పుడు, భవిష్యత్తు అగమ్య గోచరముగా మారిపోయినప్పుడు వీళ్ళ చూపు మనుషుల మీద కాకుండా దేవుని సమస్తమును మార్చగలిగినటువంటి దేని మీద ఉంచగలిగారు. కాబట్టి వీళ్ళ లైఫ్ మార్చబడింది. వీళ్ళ లైఫ్ ద్వారా ప్రపంచాలు, దేశాలే మార్చబడ్డాయి. ఎస్, గాడ్ కెన్ చేంజ్ ఎనీవన్. ఒకటి అర్థం చేసుకోవాలి, ప్రతి ఇల్లు కూడా ఇంపర్ఫెక్ట్ ఫ్యామిలీనే. ప్రతి ఇల్లు కూడా అసంపూర్ణమైనటువంటి ఇంపర్ఫెక్ట్ ఫ్యామిలీనే. నువ్వు అనుకుంటున్నావు ఆ ఇంట్లో పుడితే ఎంత బాగుంటుందని, కానీ నీకంటే తక్కువ ఉన్నవాడు నేను చూసి నేను ఇలాంటి ఇంట్లో పుడితే ఎంత బాగుంటుందని వాడు నీ కింద ఉన్నవాడు నీ గురించి అనుకుంటున్నాడు. అలాంటి కాల్లో తిరిగితే ఎంత బాగుంటుంది నువ్వు అనుకుంటున్నావు. ఇలాంటి సైకిల్ నాకు దొరికితే ఎంత బాగుంటుందని నీ కింద ఉన్నవాడు అనుకుంటున్నాడు. అర్థమవుతుందా? ఎస్, బీ థ్యాంక్ఫుల్. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు దాని బట్టి థ్యాంక్ఫుల్గా ఉంటూ లుక్ టు గాడ్. అట్లీస్ట్ నిలబడడానికి ఒక గ్రౌండ్ ఉంది, అట్లీస్ట్ నువ్వు శ్వాస పీల్చుకోవడానికి, నువ్వు నిలబడడానికి, కనీసం నువ్వు ముందుకు వెళ్ళడానికి కనీసం దేవుడు నీకు ఒక గ్రౌండ్, ఒక బేస్ ఇచ్చాడు కనీసం దేవుడు. కానీ అది కూడా లేని వాళ్ళ బయలో చాలామంది ఉన్నారు. గొప్పగా అమోఘంగా వాడబడ్డారు. ఆమేన్. అందుకే రాహేలు కుమారునికి ఏమని పేరు పెడతా ఉంది? యేసేపు. చెప్పండి, యేసేపు.
యేసేపు అంటే అభివృద్ధి. చెప్పండి, యేసేపు అనగా అభివృద్ధి. అభివృద్ధి యేసునామంలో ఈ యొక్క అభివృద్ధి ఇచ్చేటువంటి యేసేపు మనందరి జీవితాలకు వచ్చును కాక. రాహేలు ప్రభు పాదాల మీద పడింది, నింద తొలగించబడింది. రెండవది అభివృద్ధి పొందుకుంటా ఉంది. ప్రభు పాదాల మీద పడితే కలిగే ఆశీర్వాదం అంతైతే కాదని బిడ్డరా. కొందరు అనుకుంటారు స్పెండింగ్ టైమ్ ఇన్ ప్రేయర్ ఈజ్ ఎ వేస్టెడ్ టైమ్ అని. నో, స్పెండింగ్ టైమ్ ఇన్ ప్రేయర్ ఈజ్ నాట్ ఎ వేస్టింగ్ టైమ్, ఇట్ ఈస్ ఎ ఇన్వెస్టింగ్ టైం. అర్థమైందా? ప్రార్థనలో గడిపే సమయం వ్యర్థమైన సమయం కాదు, ప్రార్థనలో గడిపే సమయము పెట్టుబడి సమయం అది. అందుకే ప్రభు పాదాల మీద పడింది, తనకు తానుగా తొలగించుకున్నటువంటి నింద దేవుడు తొలగించేశాడు. రెండవది మరి గొప్ప అభివృద్ధిని దేవుడు ఆమె జీవితంలో ఇచ్చాడు. అందుకే కుమారునికి జోసెఫ్, యేసేపు అని ఒక నామకరణం చేస్తూ ఉంది. ఆమేన్. వాట్ ఎ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. ఎంత గొప్ప ఆశీర్వాదం అది. అందుకే ప్రభు పాదాల మీద పడితే కలిగే ఆశీర్వాదం చెప్పుకుంటూ పోయామా, అసలు బోల్డ్ అంత ప్రసంగాలు కావాలి. ఆ అనుభవంలోకి వచ్చిన వాడు ప్రభు పాదాలలో వదిలిపెట్టాడు. దేని పెట్టారా, కమ్ ఫాల్ ఆన్ హిస్ ఫీట్, ఆయన పాదాల మీద పడండి, ఆయనతో గడపండి. ఆయన సన్నిధిలో గడిపితే కలిగేటువంటి ఆశీర్వాదాలు మన మనసు, మన ఆలోచనలకు మించినవి. దేని బిడ్డారా, అవన్నీ కొన్ని బ్రేక్ త్రూస్ ఆయన పాదశంలో గడిపితేనే దొరుకుతాయి. అందుకే ప్రభు అంటాడు, నువ్వు అక్కడ అనుభవంలోకి వచ్చేంత వరకు నువ్వు ఎంతనా ట్రై చేయి లోకంలో. దేవుడు అంటాడు, టైం ఇస్తాడు, యు ప్లే, హ్యావ్ ఫన్, రోమ్ హియర్ అండ్ దేర్. కానీ ఫైనల్గా ఆయన పాదాలకు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాడు. వచ్చావా, నీ లైఫ్ని దేవుడు టర్న్ చేస్తాడు. ఆమేన్. రైట్. సో అనేది కదా, యెహోవా నాకు మరొక కుమారుడు దయచేయునుగా, కానీ యేసేపు అని పేరు పెట్టింది అన్నట్టుగానే ఏమండి ఫెయిత్ ఆ మాట పలికింది అన్నట్టుగానే రాహేలుకి ఇంకొక కుమారుడు పుట్టాడు. ఆమె పేరు, ఆ కుమారుడు పుట్టాడు, అతని పేరు బెన్యామీను. ఏం పేరు? మనకి ఎక్కడ కనిపిస్తుంది ఈ మాట? ఆదికాండం 35:16-20 కనపడుతుంది. ఇక్కడ మనకు బెన్యామీను కనిపించడు, కానీ అక్కడ కనపడతాడు. అంటే ఈమె కన్ఫ్యూజ్ చేస్తుంది కదా, యెహోవా నాకు ఇంకో కుమారుడు దయచేస్తాడు అని, దయచేయను గాక అని అన్నట్లుగా దేవుడు మన విశ్వాసాన్ని గనపరిచాడు. అందుకే మరి ఇంకొక పేరు పెడతా ఉంది, ఆ కుమారునికి పేరు పెడతా ఉంది. ఏమని? బెన్యామీన్. చెప్పండి బెన్యామీన్. చెప్పండి బెన్యామీన్. సో బెన్ అనగా హిబ్రూ భాషలో కుమారుడు అని అర్థం. హిబ్రూ భాషలో బెన్ అంటే కుమారుడు అని, యమిన్ అనగా కుడి హస్తము అని అర్థం. సో బెన్యామీన్ అంటే సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్ అని అర్థం. సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్. అయితే ఈ యొక్క బెన్యామీన్ పుట్టినప్పుడు రాహేలు పరిస్థితి చాలా కష్టమైపోయింది. రాహేలు బెన్యామీకి జన్మనిస్తూ ఉండగా ఆ పురుటి నొప్పులు, ఆ ప్రసవ వేదన చాలా గొప్పదిగా ఉంది. చాలా కష్టాలు పడింది, వేదన పడింది. వేదన పడుతూ దేని బిడ్డరా మరి అతి కష్టం మీద కుమారునికి జన్మనిచ్చింది. యాక్చువల్గా తల్లి పెట్టే పేరు తెలుసా? బెనోయి అని పేరు పెట్టింది. ఏ పేరు పెట్టింది? బెనోయి. అంటే నాకు వేదన పుట్టించిన కుమారుడు. బెన్ అంటే కుమారుడు, బెనోయి అంటే నాకు వేదన పుట్టించిన కుమారుడు అని నామకరణం చేసింది. కానీ ఆ తర్వాత మరి యాకోబు బెనోయికి బదులుగా బెన్యామీను అని పేరు పెట్టాడు. అర్థమైందా? అండ్ ఎప్పుడైతే ఈ యొక్క రాహేలు బెన్యామీనుకు జన్మనిచ్చిందో రాహేలు మరి చనిపోతుంది. చక్కని బిడ్డకు జన్మనిస్తుంది, రాహేలు చనిపోతుంది. ఈ మాట, ఈ సంఘటన వినగానే ఒక మాట గుర్తు రావాలి. రాహేలు చనిపోయిందండి, కానీ రాహేలు అన్న మాట ఒకటి గుర్తుండి రావాలి మనకి. ఏమని? యాకోబు తెలియదు కదా, నా కుమారుని ఇస్తావా లేకపోతే చావమంటావా? కుమారుడు వచ్చాడు, చచ్చిపోయింది. చస్తాను అని చెప్పింది అన్నట్టుగానే చివరిగా బెన్యామీనుకు జన్మనిస్తూ ఇచ్చిన తర్వాత చనిపోయాడు. అందుకే మన మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పెయిన్ ఉన్నప్పుడు పలికే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాధతో పలికేటువంటి మాటలు, బాధలు వచ్చినప్పుడు, పెయిన్ వచ్చినప్పుడు అండ్ ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు, ఆ తర్వాత చాలా మరి చికాకుగా ఉన్నప్పుడు మనం పలికేటువంటి మాటలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఎందుకంటే ఆ మాటలు ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాయి. ముందు వెనకాల ఆలోచించాం, మన లాభ నష్టాలు మనం బేల్జి వేసుకో, ఊరికే అలా అనేస్తుంటాం. కానీ దట్ వర్డ్ క్యారీస్ ద పవర్. ఆ మాటలు మన ప్రపంచాన్ని శాసిస్తాయి. దేని బిడ్డారా, అందుకే మనము బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట? ఆలోచించకుండా మాట్లాడతాడంట. బుద్ధిమంతుడు అయితే ఆలోచించి మాట్లాడతాడంట. కాబట్టి ఆలోచించకుండా మాట్లాడేవాడు వాడు తన బుద్ధిహీనతను కనపరుచుకుంటాడంట. అంటే టకాన్ని మాట్లాడేవాడు అనేసి బాధపడేవాడు బుద్ధిహీనుడు, బుద్ధిహీనురాలంట.
కాబట్టి బిఫోర్ యూ స్పీక్ జస్ట్ థింక్, ఇది పలుకుతే ఆశీర్వాదమా నష్టమా. రాహేల్ అలా అనింది, చచ్చిపోతానని చెప్పింది, అన్నట్టుగానే ఆమె చనిపోయింది. హౌ సాడ్ ఇట్ ఈస్. 25-26 వచనాలు. రాహేల్ యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయుము, నా చోటిని నా దేశమునకు వెళ్ళదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళదను, వారి కోసము నీకు కొలువు చేస్తుని, నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు కదా అని చెప్పాను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించునని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పాను. మరియు అతడు, నీ జీతము ఇంతయు అని నాతో స్పష్టముగా చెప్పుము, అది ఇచ్చేదనను. అందుకు యాకోబు అతన్ని చూచి, నేను నీకెట్లు కొలువు చేస్తునో, నీ మందలు నా యొద్ద ఎట్లు ఉండెనో అది నీకు తెలియను. నేను రాక మునుపు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటికి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందునని అనేను. కాబట్టి మరి బెన్యామీను పుట్టిన తర్వాత మళ్ళీ ఒక దినమున యాకోబు లాబాను వద్దకు వెళ్ళాడు. లాబాను వద్దకు వెళ్ళి, మామగారు ఇంకా సెలవిస్తే నా భార్యలను నాకు ఆ పిల్లల్ని తీసుకొని నా స్వదేశానికి ప్రయాణమై వెళ్తాను అన్నప్పుడు, లేదు నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే కొలువు చేయి అన్నప్పుడు యాకోబు చెప్పిన మాట గుర్తుంచుకోండి. ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది. నీకెట్లు కొలువు చేస్తునో, నీ మందలో నా యొద్ద ఎట్లా ఉండెనో అది నీకు తెలియను. మామగారు నీకెట్లా సేవ చేశానో, నీ ఒక్క మందల్ని నేను ఏ విధంగా కాచానో అది నీకు బాగా తెలుసు కదా. అంటే ఈ మాటలు బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, యాకోబు చేసినటువంటి కొలువులో మోసము లేదు, యాకోబు చేసినటువంటి సేవలో ఎలాంటి మోసాలు కానీ ఎలాంటి ఒక కుతంత్రాలు కానీ లేక యథార్థముగాను నమ్మకముగాను మరి మామకు సేవ చేస్తాడని, యజమానుకు సేవ చేస్తాడని, ఆ సేవలో ఎక్కడా లోటుపాట్లు లేవని, అవకతలు లేవని, ఎలాంటి ఒక బ్లండర్స్ లేదని, పూర్ణ హృదయుడే పూర్ణ మనసుతో యథార్థంగా ఇంటిగ్రిటీ కలిగినటువంటి వ్యక్తిగా సేవ చేసి పని చేశాడు అని యాకోబు మాటలే సాక్ష్యమిస్తున్నాయి. ఈ మాట అన్నప్పుడు లాబాను కూడా అవునని ఒప్పుకున్నాడు, కానీ అరే ఎక్కడ చేసేవరా నువ్వు అని తిరుగు మాట్లాడలే. అంటే లాబాను కూడా ఒప్పుకున్నాడు, నిజంగా యాకోబు యథార్థంగా పనిచేశాడు అని. హల్లెలూయా. నువ్వు శ్రద్ధగా వినాలి. ఇక్కడ యాకోబు ఏ విధంగా లాబాను దగ్గర నమ్మకంగా చాలా యథార్థవంతుడుగా మరి ఎలాంటి ఒక అవతకలు లేకోకుండా మిస్టేక్స్ లేకుండా మళ్ళీ ఇంటికింటి కలిగి ఏ విధంగా పనిచేశాడో, దేవుడు మనల్ని ఉంచిన చోట కూడా, దేవుడు మనల్ని అపాయింట్ చేసిన చోట కూడా ఇదే నమ్మకత్వాన్ని, ఇదే ఇంటిగ్రిటీని, ఇదే యథార్థతను కలిగి ఉండాలి. అర్థమైందా? ఒక పనివారుగా మన యజమానులకు ఇదే నమ్మకత్వాన్ని చూపించగలగాలి, ఇదే ఒక నమ్మకత్వాన్ని ప్రజెంట్ చేయగలగాలి. వి షుడ్ నెవర్ చీట్ అవర్ మాస్టర్స్. మనము ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నామో, ఎవరి కింద అయితే మనం పనిచేస్తున్నామో వాళ్ళ దగ్గర వి షుడ్ నెవర్ చీట్. అది ఎప్పుడు కూడా చేయకూడదు. లాబాను కింద యాకోబు పనిచేస్తున్నప్పుడు మరి మోసం చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, కానీ యాకోబు ఎప్పుడూ అది చేయలేదు. ఈరోజు సీసీ కెమెరాలు ఉన్నాయి, ఈరోజు సెన్సార్స్ ఉన్నాయి, బార్కోడ్ స్కానర్స్ ఉన్నాయి, ఎన్నో ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ వచ్చినా కూడా ఇంకా మోసగించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ దినాలు అవన్నీ ఏమీ లేవు. స్కానర్స్ లేవు, సీసీ క్యామ్స్ లేవు, స్పై క్యామ్స్ లేవు, మరి ప్రతి ఒక్కటి చెక్ చేసేటువంటి ఎక్విప్మెంట్ కానీ గ్యాడ్జెట్స్ కానీ ఏమీ కూడా లేవు. బట్ దే ఆర్ ఫెయిత్ఫుల్. ఇంటిగ్రిటీ అంటే తెలుసా? ఏదో ఉందని భయపడడం కాదు, ఏదైనా ఉండింది కాక నా యథార్థ నన్ను నిలబెడుతుంది అన్నమేవాడు. ఇంటిగ్రిటీ ఏంటి తెలుసా? బాస్ చూస్తున్నాడు కాబట్టి సర్దుకోవడం కాదు. ఇంటిగ్రిటీ ఏంటి తెలుసా? బాస్ చూడకపోయినా కూడా నా పనికి నేను నమ్మకంగా ఉండాలి. ఇంటిగ్రిటీ అంటే ఏంటో తెలుసా? ఎవరో చూస్తే మరి ఎవరన్నా చూస్తారనో భయము, అది కాదు. ఇంటిగ్రిటీ తెలుసా? ఎవరు చూడకపోయినా నా ప్రభు నన్ను చూస్తున్నాడు, అది ఇంటిగ్రిటీ. యేసేపు కూడా అంతే. పొతిఫెర భార్య అంది, ఎవరు లేరు, రా తప్పు చేద్దామంటే, ఎవరు లేకపోవచ్చు పిచ్చిదా, నీకు మనుషులను చూస్తున్నావు, నేను మనుషుల్ని చూచేటువంటి దేవుని చూస్తూ ఉన్నా, ఆ దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. ఇంటిగ్రిటీ అంటే ఒక వ్యక్తి చూస్తున్నప్పుడు, ఒక వ్యక్తి ఉన్నాడనో, చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో, దొరికిపోతానేమో దానికి భయపడేవాళ్ళు కాదు. నమ్మకం అంటే నమ్మకము, యథార్థత. ఎప్పుడైతే నువ్వు అది కనపరుస్తావో నీవు నమ్మకమైన దాసుడు అని,
ఎప్పుడైతే ఎవరు చూడలే, ఎవరు కూడా పట్టించుకోలే, ఎవరు చూస్తారులే అని మెల్లిగా తప్పులు దొల్లడము అంటే ఒక మాట చెప్పనా, మనల్ని మనం అమ్ముకున్నట్టే, మన క్యారెక్టర్ని మనం అమ్ముకున్నట్టే, మనకు నైతిక విలువల్ని తాకట్టు పెట్టేసినట్టే. యు ఆర్ నాట్ చీటింగ్ అదర్స్, యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్. దాని ద్వారా నిన్ను నువ్వే రెస్పెక్ట్ ఇచ్చుకోవట్లేదు, నిన్ను నువ్వే గౌరవించుకోవట్లేదు. నమ్మాలి, మీకు అర్థమవుతుందా? కాబట్టి యథార్థంగా ఉండాలి. ఎందుకు అట్లాంటి ఎవరో కొడతారనో, ఎవరన్నా తిడతారనో, లేకపోతే ఫైన్ పడుతుందనో, లేకపోతే ఇంకోరు ఏమో చేస్తాను, మనుషులు కాదు నేను బిడ్డరా. ఇంటిగ్రిటీ ఉండడం ద్వారా మనకు మనమే గౌరవించుకుంటున్నాం, మనకు మనమే విలువ ఇచ్చుకుంటున్నాం, మనకు మనమే మనకు స్టాండ్ తీసుకొని దేనికి సాక్షులుగా నిలబడుతున్నాం. ఎప్పుడైతే మనం పని చేసే చోట ఇలాగ మనం నమ్మకంగా ఉంటామో, శ్రద్ధగా వినాలి, ఎప్పుడైతే మనం పని చేసే చోట ఈ విధంగా నమ్మకంగా ఉంటామో, ఆ పని చేసే చోట వాక్యాన్ని ప్రకటించు, నీ వాక్యానికి వెయిట్ అనేది ఉంటుంది. ఐఎమ్ రిపీటింగ్. నీ పని చేసే చోట నమ్మకంగా ఉంటే నువ్వు పలికే మాటకు వెయిట్ అనేది ఉంటుంది. నువ్వు పని చేసే చోట ఇంటిగ్రిటీ మెయింటైన్ చేస్తే నువ్వు పలికేటువంటి మాటల్లో దేవుడు వాల్యూని యాడ్ చేస్తాడు. హల్లెలూయా. నమ్మాలి, మీకు అర్థమవుతుందా? తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు బైబిల్ ఇస్తున్నట్లయితే, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 మరియు 10 వచనాలని ఒకసారి ఆ మాట పరిశీలన చేద్దాం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 మరియు 10 వచనాలు. దాసులైన వారు కొన్ని విషయాలలో, అంటే దాసులైన వాళ్ళు అన్ని విషయాలు, అంటే దాసులు అంటే మరి పని చేసేవాళ్ళు, ఒకరి కింద పని చేసేవాళ్ళు, అన్ని విషయాలలో మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీయూ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలని వారిని హెచ్చరించుము. అన్ని విషయంలో రక్షకుడకు దేవుని ఉపదేశము వారు వినాలి అన్నా, వారు నీ ఒక మాట నువ్వు వాళ్ళు వినాలి అన్నా, ఉపదేశం అంటే ఏంది? దేని గురించి మాట్లాడినప్పుడు కానీ, ప్రసంగం చేసినప్పుడు కానీ, లేదా నువ్వు పనిచేసే చోట ఒక షార్ట్ మెసేజ్ పంచుకొని చెప్పచ్చు. అక్కడ నిలబడి నీ వాక్యము వాళ్ళు వినాలి అంటే మొదట ఆ పనిచేసే చోట మంచి టెస్ట్ మనీ, సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఒకవేళ మనం అలా ఉన్నట్లయితే నిలబడి మన వాక్యం చెప్పినా ఆ కూర్చొని వినేవాళ్ళు ఈయన గురించి మాకు తెలుసులే అని వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడతారు. కాబట్టి నిజమైన సాక్ష్యము 4 గోళ్ల మధ్య కాదు, మనం పనిచేసే చోట కలిగి ఉండాలి. మనం పనిచేసే చోట యథార్థంగా ఉండగలగాలి. మన గురించి మన స్టాఫ్లో సాక్ష్యం ఇవ్వాలి. మన గురించి మన పనిచేసినటువంటి ఒక కొలీగ్స్ సాక్ష్యం ఇవ్వగలగాలి. ఈమె ఇలాంటిది, ఈ వ్యక్తి ఇలాంటిది అని సాక్ష్యం ఇచ్చినప్పుడు అది సాక్ష్యము. ఆ మంచి సాక్ష్యంతో వాక్యం చెప్పు, ఆ వాక్యం తెలిపోదు, ఆ వాక్యము అద్భుతంగా ప్రజల జీవితంలో అది కార్యం జరిగిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. 27వ వచనం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్నడలా నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పెను. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడు అని లాబాను దేవుని ఎరగనివాడు, అన్యుడు ఆ సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమిరా, ఈ విధమైనటువంటి సాక్ష్యాన్ని మనం సంపాదించగలుగుతామా? దేవుని ఎరగనివాడు చెప్పగలగాలి. చాలాసార్లు అంటారు, సార్ మీరు వచ్చి మా షాప్కి వచ్చిపోయిన తర్వాత మా షాప్ బిజినెస్ చాలా బ్లెస్ అయింది సార్. మేము ప్రొవిజన్ షాప్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ఆమె ఇదే చెప్తుంది, సార్ ప్రతి నెల వచ్చేవాళ్ళు సార్, ఈ మీద రావట్లేదు సార్, మీరు వస్తూ ఉంటే మా వ్యాపారం బాగా జరుగుతుంది సార్. ఎంత గొప్ప మాట అది కదా. ఏమీ ఎరగనిటువంటి ఒక వ్యక్తి చెప్పే సాక్ష్యం ఎంత అద్భుతమైనది అది. మనల్ని బట్టి పక్కలు దీవించబడాలి, మనల్ని బట్టి అన్యులు దీవించబడాలి. మనల్ని బట్టి వాళ్ళ సంస్థ కానీ, ఆఫీస్ కానీ, వాళ్ళ బిజినెస్ కానీ డెవలప్ కాగలగాలి. మన మీద ఏ దీవెన ఉందో అది అన్యులు కూడా చూడగలగాలి. లాబాను అంటున్నాడు ఏమని, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. యాకోబు చెప్పాడా, లాబాను చెప్తున్నాడా? యాకోబు డంకి కొట్టలేదు నా వల్ల బ్లెస్ అయ్యామని. లాబానే సాక్ష్యం ఇస్తున్నాడు, నిన్ను బట్టి నేను బ్లెస్ అయ్యాను. మా లైఫ్ ఎలా ఉండాలి తెలుసా? మనల్ని బట్టి పక్కన దీవించబడాలి. ఎవరో వచ్చి బ్లెస్ చేస్తారు, ఎవరో వచ్చి నన్ను బ్లెస్ చేయాలి, ఇది కాదు. మనల్ని బట్టి మన పొరుగు వాళ్ళు కూడా దీవించబడేటట్లుగా ఉండాలి, కానీ మనల్ని బట్టి మన పొరుగువాడు పాడైపోయేటట్లుగా ఉండకూడదు. ఏమిటారా ఈరోజు బిలీవర్స్ ఎలా అయిపోయారు అట్లా అంటే, రక్షించబడిన వాళ్ళు కూడా చెడగొట్టే వాళ్ళు చాలామంది అయ్యారు, బాగుపడుతున్న వాళ్ళు కూడా చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు.
మంచిగా ప్రార్థనకు వచ్చేది. ఏం మొత్తం ఎప్పుడు ప్రార్థన మా ఇంటికి పోదాం రా అని ఇంటికి పిలుచుకుపోయి ఇంట్లో కూర్చొని బాతంగా కొట్టడం చాలామంది ఉన్నారు. ఎప్పుడు ఉపవాసం అంటే నువ్వు ఈసారి ఉపవాసం పోక మా ఇంటికి రా కూర్చొని మళ్ళీ స్పెండ్ చేద్దాం అని ఇంటిలో కూర్చోవడానికి, లేదంటే ఎప్పుడు చర్చ అంటావేంటి అని బయట తీసుకెళ్ళి ఒక విశ్వాసం ఇంకో విశ్వాసం చెడగొట్టడం చాలామంది అయిపోయారు. ఎలా ఉండాలి? మనల్ని బట్టి 10 మంది దీవించబడాలి కానీ 10 మంది పాడైపోయేటట్లుగా ఉండకూడదు మన జీవితం. ఆమేన్. హల్లెలూయా. మీరు 29వ వచనం నుంచి మీరు చూసుకుంటూ వెళ్తే 30వ వచనంలో మరి యాకోబు అంటాడు కదా, నేను రాకముందు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి కొరకు ఎప్పుడు సంపాదము చేసుకున్నాను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నన్ను ఆశీర్వదించాడు. ఈ మాట యేసేపు జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే మాట మరి ఇతర భక్తుల జీవితంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. యెహోషువ జీవితంలో కూడా నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలం నీకు అప్పగిస్తాను అని. కాబట్టి మన మీద ఉన్న బ్లెస్సింగ్ ఏం తెలుసా? మనం అడుగుపెట్టిన ప్రతి స్థలంలో కూడా దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే యాకోబు దేవునితో నిబంధన కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి యాకోబును బట్టి దేవుడు లాభాన్ని బ్లెస్ చేశాడు. అందుకే మనల్ని బట్టి దేవుడు మీరు పనిచేసే కంపెనీస్ని దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే కంపెనీస్ బాగుంటే మీరు కూడా బాగుంటారు కదా. అర్థమైందా? కంపెనీలకు ఆ సంగతి తెలియదు. మా జ్ఞానము, మా తెలివి, మా ఆలోచన, మా కష్టం అనుకుంటారు. కాదు, ఆ కంపెనీలో పనిచేసే దేవుని బిడ్డలు ఉన్నారు కాబట్టి వాళ్ళని బట్టి దేవుడు కంపెనీలను దీవిస్తాడు. వాళ్ళని బట్టి యజమానాన్ని మేనేజ్మెంట్ బ్లెస్ చేస్తాడు. వాళ్ళను బట్టి, ఎందుకంటే వారు నిన్ను బ్లెస్ చేయాలంటే వాళ్ళు దీవించబడాలి. సో కాబట్టి కంపెనీ వాళ్ళు రివ్యూలో మా ప్రాఫిట్ ఇది, మాకు ఇన్వెస్ట్మెంట్ ఇది, మా సక్సెస్ ఇది అని డప్పాలు కొట్టుకుంటూ ఉంటే మీరు వెనకలకు వచ్చి ఏం చేయాలి? అరే పిచ్చి వాళ్ళరా, నా కోసమే దేవుడు మిమ్మల్ని దీవించి ఉన్నాడు అంటే వాళ్ళు చెప్పకపోయినా మీరు అర్థం చేసుకోగలగాలి. నన్ను బట్టే దేవుడు మిమ్మల్ని దీవించి ఉన్నాడు, నన్ను బట్టే దేవుడు ప్రోగ్రెస్ తీసుకొస్తున్నాడు అని నువ్వు తెలుసుకోగలగాలి. ఆమేన్. హల్లెలూయా. సరే, మొత్తానికి నేను వెళ్ళిపోవాలని యాకోబు అంటూ ఉంటే అప్పుడు లాబాను యాకోబు కలిసి ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. ఏమని అంటే, ఏం సంపాదించుకోలేకపోతున్నాను, ఎప్పుడు సంపాదించుకుంటా, ఎల్లకాలం నీకు సేవ చేసే సరిపోతుంది కదా అని అంటుంటే ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. ఏమని? ఇదిగో ఇలాంటి గొర్రెలు ఒకలా పుడితే ఈ గొర్రెలు ఇవి నీవి, ఇదిగో ఇలాంటి పలానా గొర్రెలు జన్మిస్తే ఇవి నావి, ఇలాంటి గొర్రెలు లాబానివి, ఇలాంటి గొర్రెలు యాకోబి అని ఒక డీల్ కుదుర్చుకున్నారు. లాబానికి అది ఇష్టమైంది, యాకోబు కూడా సరే అన్నాడు, డీల్ కుదిరింది. ఇప్పుడు యాకోబు దాన్ని ప్రూవ్ చేయగలగాలి. అర్థమవుతుందా? అండ్ లాబాను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏ విధంగా ప్రూవ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు యాకోబు ఒక చక్కని జ్ఞానం వచ్చింది, ఆలోచన వచ్చింది. మరి యాకోబు ఒక పని చేశాడు. ఆ నీళ్ళు తాగడానికి వచ్చినప్పుడు మరి ఒక పని చేశాడు. అది చేసినప్పుడు యాకోబుకి ఎలాంటి గొర్రెలు కావాలో అలాంటి గొర్రెలు జన్మనిచ్చినాయి. లాబాను వచ్చి చూసే లోపల, లాబాను వచ్చి చూసినప్పుడు లాబాను మంద కంటే యాకోబు మంద ఎక్కువైపోయింది. హల్లెలూయా. అంటే ఒక్క అండర్స్టాండింగ్, ఒక్క జ్ఞానము, ఒక్క రెవల్యూషన్, ఏమి చెయ్యాలో దేవుడు కలలో చెప్పినప్పుడు అది చేయడము ద్వారా యాకోబు గొప్పగా దీవించబడ్డాడు. హల్లెలూయా. 1 థాట్ 1 రెవల్యూషన్. అందుకే నువ్వు కూడా ఏదైనా ఒక సమస్యలో ఏం చేయాలో, సక్సెస్ రాలేక ఇబ్బంది పడుతున్నావా, మరి బ్రేక్ త్రూ రాక ఇబ్బంది పడుతున్నావా, ఏం చేయాలో పాలు పొందట్లేదా, నీకు కావాల్సిందేమంటే దేవుని యొక్క విజ్డమ్ అడగాలి, దేవుని యొక్క జ్ఞానం అడగాలి. దేవా ఏమి చేస్తే బాగుంటుంది, ఎలాగ అడుగు వేస్తే బాగుంటుంది. మరి యాకోబు చేసేటువంటి పని మీరు బాగా గమనిస్తే అది చాలా ఫులిష్గా కనపడుతుంది, కానీ ఫైనల్గా రిజల్ట్ వచ్చింది. ఇన్ ద సేమ్ వే దేవుని వద్దకు వెళ్ళి, గాడ్ ఐ నీడ్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, ఐ నీడ్ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అంటే దేవుడు అంటాడు, ఓకే నా మెథడ్స్ కొన్ని బైబిల్లో ఉన్నాయి, ఫాలోగా అంటాడు. అవి కొన్నిసార్లు ఫులిష్గా అనిపిస్తాయి, బట్ వెన్ యూ డూ యుల్ సీ ద ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ. ఆమేన్. సో ఆ జ్ఞానమును బట్టే అన్నేళ్ళుగా ఏమి సంపాదించలేకపోయాడో సతికైనాలి. అన్నేళ్ళుగా లాబాన్ దగ్గర ఏమండి భార్య కొరకే 20 ఏళ్ళు కాపురం చేశాడు. ఆ తర్వాత పిల్లలు పుట్టి ఇంకొక 10 years 15 years అయిపోయింది. అంటే దాదాపు 30 సంవత్సరాలుగా సేవ చేశాడు, కానీ యాకోబు ఏమీ సంపాదించలేకపోయాడు. కానీ ఒక్క రాత్రి దేవుడు కల ద్వారా మాట్లాడినప్పుడు, దేవుడు అతను యాకోబు జీవితంలో పనిచేసినప్పుడు ఏమండి యాకోబు ఆ విధముగా పనిచేయగా 30 ఏళ్ళలో సంపాదించనిది అతి తక్కువ కాలంలోనే దేవుడు యాకోబుని గొప్పగా దీవించి ఉన్నాడు. హల్లెలూయా. డోంట్ రిలై ఆన్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ. నీ బలము, నీ జ్ఞానం మీద ఆధారపడడం మానేయి. నీకేం కావాలి? దేవునికి జ్ఞానం కావాలి. దేవుని వద్దకు వెళ్ళు, స్ట్రాటజీ అడుగు. దేవా నాకు డివైన్ స్ట్రాటజీ కావాలి,
నా స్ట్రాటజీకి 30 ఏళ్ళు పడుతుంది, 50 ఏళ్ళు పడుతుంది. కొన్నిసార్లు జీతకాలం పని చేసినా కూడా ఏమండి అప్పులు కట్టేకి సరిపోతాయి కానీ ప్రాఫిట్లోకి తరాం. కానీ దేవుని స్ట్రాటజీని అడిగితే దేవుడు చక్కని ఆలోచన ఇస్తాడు, చక్కని తలంపులు ఇస్తాడు. సడన్గా మెరుపులాగా కొన్ని ఐడియాస్ వస్తాయి. అది దేవుని నుంచి వచ్చిందని గ్రహించి ఆ రీతిగా అడుగులు వేసావా నీ లైఫ్ అమోఘముగాను అద్భుతంగా దీవించబడుతుంది. ఫ్యామిలీ మారాలి, జస్ట్ దేవుని అడగాలి, దేవా ఏం చేస్తే నా ఫ్యామిలీ మారుతుంది. రిలేషన్షిప్లో మార్పు రావాలా, ఆస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఇంతవరకు నీ మెథడ్లో ట్రై చేసావు, నీకు ఉపయోగం లేదు, ఆస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఆ రీతిగా చేసావా, యు సీ ద బెటర్మెంట్. ఆమేన్. సో ఏమీ లేని యాకోబు ఈ అధ్యాయము చివరిలో చాలా గొప్పవాడిగా ఆస్తిపడుగా దీవించబడ్డాడు. అంటే గొప్ప ఆస్తి వచ్చింది యాకోబుకి. ఇప్పుడు ఆస్తి తీసుకొని యాకోబు బయలుదేరుతూ ఉండగా ఏమి జరిగిందో మనం 31వ అధ్యాయంలో మనం ధ్యానించిపోతున్నాం. సో కమింగ్ వెనస్డే వచ్చే వారము 31వ అధ్యాయం ప్రయాణమై వెళ్తుండగా ఏమేమి చోటు చేసుకున్నాయి అనే విషయాల్ని మనం వచ్చే వారము మనం ధ్యానం చేద్దాం. ఆమేన్.